దేవుని వాక్యంలో నుంచి దయచేసి మత్తయి సువార్త 10వ అధ్యాయం. రెండవ వచనం అందరము కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు అంద్రెయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను. చదువు లేఖన భాగము మన వినికుల్లో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. గత దినాల్లో అపోస్తలుడైనటువంటి పేతురు గురించి మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. తర్వాత అంద్రెయ గురించి జ్ఞాపం చేసుకున్నాం. తర్వాత యాకోబుని గురించి కూడా మనము జ్ఞాపం చేసుకున్నాం. యాకోబు సహోదరుడే యోహానుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యోహాను గురించి క్లుప్తంగా వాటిని తలంపులు జ్ఞాపం చేసుకుందాము. దేని వాక్యంలో యాకోబుని గురించి జ్ఞాపం చేయబడతా వచ్చింది. యాకోబు మొట్టమొదటిగా తన ప్రభువుని ఎలా ఎలిగినాడు అనేటువంటిది బైబిల్లో మనం రాయబడలేదు. కానీ అయితే యోహాను యొక్క శిష్యుడిగా తను చేయబడతా వచ్చినాడు. యోహాన్ని వెంబడించే క్రమంలో ఎప్పుడైతే యేసు ప్రభువారు గురించి యోహాను సాక్ష్యం ఇచ్చినాడో, మరి ఇద్దరు శిష్యులు యోహానును మరి యేసు ప్రభువుని వెంబడిస్తూ వచ్చినారు. ఆ ఇద్దరు శిష్యులు మరి ఎవరో కాదు కానీ ఒకళ్ళేమో యాకోబు, ఇంకొకళ్ళేమో యోహాను. ఆ సమయంలో మరి ప్రభు వెనక తిరిగినారు. మీరు ఎవరిని ఎదుగుతున్నారంటే మరి మరి ఏమన్నారు, ప్రభు నీవు ఎక్కడ నివాసం ఉంటున్నావని చెప్తే వాళ్ళు ఏమన్నారు, వచ్చి చూడమని యేసు ప్రభువారు చెప్తా వచ్చినాడు. చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయము. యోహాను సువార్త మొదటి అధ్యాయం 37వ వచనం. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనక తిరిగి వారు తను వెంబడించడం చూచి, మీరేమి ఎదుగుచున్నారని వారిని అడిగిన వారు, రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగాను. కాబట్టి దేవుని వాక్యంలో 39వ వచనం, వచ్చి చూడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం స్థలం చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమ్మారమి 4 గంటల వేళ ఆయను. ఇక్కడ దేని వాక్యంలో 37వ వచనం, అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి అని రాయబడతా వచ్చింది. తర్వాత 40వ వచనంలో యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరైన అంద్రెయ రాయబడింది. కాబట్టి ఒకని పేరు రాసినాడు. ఇంకో పేరు ఎందుకు రాయలేదు యోహాన్ అంటే, తానే కాబట్టి తన పేరు తను రాసుకోవడం ఇష్టం లేక కాబట్టి ఇక్కడ తన పేరు రాయలేదు. మొత్తానికి యోహాను వెంబడిస్తూ వచ్చినారు. ఆ తర్వాత మరి మళ్ళా తిరిగి తన యొక్క పనిపాట్లోనికి యోహాను వెళ్ళిపోయినట్లుగా, ఆ తర్వాత ఆయా సందర్భాలలో ప్రభువును కలుసుకున్నప్పటికీ కూడా కనుక ప్రభువుని వెంబడించడం కొరకై ప్రభు యొక్క పిలుపు వచ్చేంతవరకు తను ఆగినాడు. ఆ విధంగా సేవ కొరకు పిలువబడిన తర్వాత సంపూర్ణంగా సేవకు సమర్పించుకున్నాడు. అది మనకు చూడాల్సిన అవసరం లేదు. కానీ మార్కు సువార్త మొదటి అధ్యాయంలో మనం చూడగలుగుతాం. తర్వాత లూకా సువార్త 5వ అధ్యాయంలో అనుకుంటాను, అక్కడ మరి చూడగలుగుతాం. కాబట్టి ఈ యొక్క పేతురు, యాకోబు, యోహాన్లు వీరందరూ కూడా మరి పేతురు, అంద్రెయ, యాకోబు, యోహాన్లు వీరందరూ కూడా చేపలు పట్టేవారు. ఒకేసారి ప్రభు పని కొరకై పిలువబడుతూ వచ్చినారు. అలాగున ప్రభు పని కొరకై, దేవుని యొక్క సేవ కొరకై వారు సమర్పించుకుంటూ వచ్చినారు. కానీ యోహాను యొక్క మనము ఆయా సందర్భాల్లో యాకోబుతో పాటు యోహాను ఉన్న సందర్భాలు చూచాం. కానీ మరి ఆ సందర్భాలు వైపు మనం చూడడం, అవి కాకుండా యోహాను గురించిన రాయబడిన ఒకటి తలంపులు జ్ఞాపం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యోహాను యొక్క జీవితంలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆధిక్యత ఏమిటి అని అంటే, దేవుని వాక్యంలో యోహాను గురించి మరి యేసు ప్రభు యొక్క రొమ్మును ఆనుకొని ఉన్న మరి శిష్యుడని తను పిలువబడతా వచ్చినాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొను చుండెను.
కాబట్టి యేసు ప్రభు రొమ్మున ఆనుకుంటా వచ్చినాడు. అంటే ఎట్లా సాధ్యమవుతుంది అనేటువంటిది ఒక ప్రశ్న. దానికైతే స్పష్టమైన వివరణ మన బైబిల్లో చూడలేం. కానీ యూదులైనటువంటి వారు భోజనం చేసేటప్పుడు కనుక 2 కాళ్ళు ఒకవైపు వెనక పెట్టుకొని మరొక వైపు వారు తమ చేతిని మరి నిలిపి వారు భోజనం చేసేటువంటిది వారికి అలవాటు. ఆ అలవాటులో భాగముగా మరి యేసు ప్రభు కుడి ప్రక్కన ఉన్నాడు, ఎడమ ప్రక్కన కూర్చునేవాడు, ఒకవైపు కూర్చునేవాడు. కాబట్టి బహుశా ఏ వైపుకి అయితే ప్రభు వంగినాడు ఆ వైపు తను కూర్చునేవాడు. మరి దూరం నుండి చూసినప్పుడు యేసు ప్రభు రొమ్మున ఆనుకున్నాడు అన్నట్లుగా కనబడేట్లుగా ఉండేది. తను భోజనం చేసేటప్పుడు కూడా బహుశా మరి యేసు ప్రభుకు దగ్గరగా ఉన్నట్లుగా తను వంగేవాడేమో తెలియదు. అది మొత్తాన్ని మాత్రం ఆయనకు ఒక పేరైతే పెట్టబడింది. ఏం పేరంటే యేసు ప్రభు రొమ్మున ఆనుకునేవాడు అని. దేని వాక్యంలో మనకు జ్ఞాపం చేసుకుంటా వచ్చినప్పుడు కాబట్టి ఈ యొక్క వాస్తవానికి ఆ పేరు వెనకాల ఉన్నట్టు మన అర్థం ఏం జ్ఞాపం చేసుకుంటామంటే యోహానుకున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆధిక్యత, ఇష్టము ఏంటంటే నేను ప్రభువుకి దగ్గరగా ఉండాలనేటువంటి తనకు ఇష్టం. ఎక్కడ ఉన్నప్పటికి కూడా నేను ప్రభువుకి ఎంత దగ్గరగా ఉండాలంటే కనుక అంటే మనిషి అంటే రొమ్మున ఆనుకుంటాం అంటే ఇంక అంతకంటే సమీపత్వం అనేటువంటిది వ్యక్తుల మధ్య ఉండదు. అంటే ప్రభువుకి అంత సమీపంగా ఉండు కొరకైన వాంఛ తను కలిగినవాడు. కాబట్టి అంటే దేని వాక్యంలో మనం చూసినప్పుడు 3 వ్యక్తులు ప్రాముఖ్యమైన వ్యక్తులుగా బైబిల్లో వాడబడతా వచ్చినారు. మనకు తెలుసు, వాళ్ళు పేతురు, తర్వాత యాకోబు, యోహానులు. కానీ ఈ 3 వాస్తవానికి ఈ 3లో వీళ్ళిద్దరు అన్నదమ్ములు. కాబట్టి ఒక్కోసారి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. 3 దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు 2 అన్నదమ్ముల్ని ఎందుకు ఏర్పాటు చేసుకోవాలా? ఇంకొకరిని బయట నుంచి ఏర్పాటు చేసుకుంటే మిక్సింగ్ బాగుండేది కదా. అచ్చం వీళ్ళిద్దరికే ఒక పోర్షన్ పేతురు కాక మిగతా వీళ్ళిద్దరేనా అన్నట్లుగా మరి కనబడుతుంది. యాకోబు విషయం మనం చూస్తూ వచ్చాం. సరే, యాకోబు విషయంలో అంటే దేవుడు తనని సిద్ధపరిచిన విధానం మనం చూడొచ్చు. మరి యాకోబు యొక్క తమ్ముడని యోహాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా అంటే దేనొక వాక్యంలో ఇక్కడ మనకు చూసే విషయం ఏంటంటే యాకోబు తమ్ముడు కాదని ప్రాముఖ్యం కాదు. కానీ 3లో ఒకడుగా ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఎంచబడినట్లుగా యోహాను ప్రభు ఎడల తను ఉన్నట్లుగా దేని వాక్యంలో మనం చూడగలం. కాబట్టి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ వాంఛను బట్టే, ఆ యొక్క ఆశను బట్టే యోహాను ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా ప్రభు దగ్గరగా ఉన్న వ్యక్తిగా మనం చూడగలం. 4 సువార్తలు ఉన్నాయి: మత్తయి, మార్కు, లూకా, యోహాను. మరి ఈ 4 సువార్తల్లో ప్రాముఖ్యమైన సువార్త ఏదని ఎంచుతారంటే సహజంగా యోహాను సువార్త అనేటువంటి ఎంతో ప్రాముఖ్యమైన సువార్తగా. ఎందుకని మనం అంతకుముందు ఇవన్నీ వచ్చాయి. మత్తయి సువార్త బుక్లెట్స్, లూకా సువార్త వచ్చాయి, మార్కు సువార్త కూడా వచ్చాయి. తర్వాత మార్కు సువార్త ఆగిపోయినాయి, మత్తయి తర్వాత ఆగిపోయింది, లూకా చాలా కాలం వచ్చింది, ఇప్పుడు యోహాను సువార్త వరకే. అంటే అర్థం ఏంటంటే అంటే సహజంగా కూడా 4 సువార్తలో ఎంతో ప్రాముఖ్యమైన సువార్తగా యోహాను సువార్త చూస్తాం. అంటే ప్రభువుకి రొమ్మున శారీరరీతిగా సమీపం మాత్రమే కాదు, యోహాను యొక్క జీవితం ఎలాంటిదంటే ప్రభువుకి ఎంతో సమీపంగా ఉంటా వచ్చినాడు. అన్ని సంగతులు సమీపంగా ప్రభువు నుండి తను చూడగలుగుతూ వచ్చినాడు. అందుకనే వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడతా ఉంది. ఈ దినాలలో దేవుని యొక్క ప్రజలముగా కానీ మనకు ఉండాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన ఆధిక్యత ఏంటంటే దేవునికి మనము సమీపముగా తీసుకుని రాబడటం అనేది ఎంతో ప్రాముఖ్యం. ఎంత మేర ప్రభువుకి సమీపంగా మనం తీసుకురాబడతామో, ఎంత మేర అలాంటి ఆశ తీర్మానం ఉంటుందో, కాబట్టి అంత మేర మనం ఆత్మీయంగా బలపడటానికి కారణమవుతుంది. నేను దినము సేవకులు మరి సహోదరుడు చెప్తా వచ్చినాడు కదా, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా మనం ఏం కలిగి ఉంటామంటే చెప్పండి, అన్యోన్య సహవాసము కలిగిన వారుగా ఉంటాం. కాబట్టి దేని వాక్యంలో ఒకప్పుడు మనం దేవునికి ఎలాంటి వారుగా ఉన్నాం, దూరస్తులుగా ఉన్నాం. అయితే ఆయన రక్తం బట్టి ఇప్పుడు మా ప్రభు మన ఎలా చేసినాడు, సహజంగా దానికి దీర్ఘం ఉంటుంది, ఎంతైనా దీర్ఘం, సమీపస్తులుగా. అది తెలుగులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే పదాల్లో ఆ ప్రధాన ప్రొనౌన్సియేషన్లోనే అర్థం మరి ఇమిడి ఉంటుంది. ఒకప్పుడు దేవునికి ఎలాంటి వారం, దీర్ఘం ఉంటుంది, దూరస్తులు అనమాట, ఎక్కడో ఉన్నాము. అయితే ఎక్కడో ఉన్న వారిని దరిదాపులో తీసుకురావడానికి కాదు, ప్రభు మనల్ని విమోచించింది, ఆయన రక్తమిచ్చి కొనింది. ఎట్లా రావడానికి చెప్పండి, దూరంగా ఉన్న మనలను సమీపంగా తీసుకురావడానికి ప్రభు మనల్ని కొన్నాడు. కానీ దినాలలో
ఎంత మేర దేవునికి సమీపంగా రాగలుగుతున్నాం, ఎంత మేర దేవుని వాక్యానికి దగ్గరగా రాగలుగుతున్నాం, ఎంత మేర దేవుని హృదయానికి దగ్గరగా రాగలుగుతున్నాం అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. నేను ఎంత సీనియర్ని అనేది ప్రాముఖ్యం కాదు, ఎంత వాక్య పరిజ్ఞానం నాకుందనేది ప్రాముఖ్యం కాదు, నేను ఎంత సేవ చేయగలిగాను అనేది ప్రాముఖ్యం కాదు, ఎంత ప్రాంతము సువార్త ప్రకటించాననేది ప్రాముఖ్యం కాదు, కానీ నేను నా ప్రభువుకి ఎంత సమీపంగా రాగలిగాను, నా ప్రభువుకి సమీపంగా రావాలనేటువంటి ఆ ఆశ, ఆ ఇచ్చ, వాంఛ నా హృదయంలో ఎంత బలంగా ఉన్నది అనేదే ప్రాముఖ్యమైనటువంటిది. కానీ యోహాను యొక్క జీవితం ఎంత ప్రాముఖ్యమైనటువంటిది అంటే, యోహాను ప్రభువుకి అంత సమీపంగా తీసుకురాబడినాడు. ఆ కారణాన్ని బట్టే ప్రభు తను సమీపంగా ఉండుట అనేటువంటి తన ఆశ యథార్థమైంది కాబట్టి, దాని కొరకైనా తన హృదయంలో ఉన్నటువంటి పట్టుదల యథార్థమైంది కాబట్టి, పైకి కనబడేటువంటి భక్తి వైరాగ్యము కాదు కాబట్టి, యేసు ప్రభువు కూడా యోహానుని ఏం చేయడం ప్రారంభించాడు చెప్పండి? ప్రేమించడం ప్రారంభించాడు. అందుకని ఇక్కడ ఈ యోహాను సువార్త 13వ అధ్యాయంలోనే మనం చూడగలుగుతాము. యోహాను సువార్త 13వ అధ్యాయంలోనే 23వ వచనం చదవండి. ఆయన శిష్యుల్లో యేసును ప్రేమించిన ఒకడు కాదంట. ఎవరంటే ఈయన చెప్పండి? యేసు ప్రేమించిన ఒకడు. ఎందుకుని బట్టి ప్రేమించినాడు? దేనిని బట్టి? ఏం సీనియర్ అని ప్రేమించినాడా? వయసులో ఒక చిన్నవాడే. దేన్ని బట్టి తను లోకరీతిగా ఎక్కువ నించబడటానికి ఆస్కారం ఉంది? ఒకే ఒక కారణం, తన ప్రభువుని ప్రేమించినాడు కాబట్టే, ప్రభువుకి సమీపంగా ఉండడం కొరకై తను ప్రయాసపడినాడు కాబట్టే దేవుని చేత తను ప్రేమించబడతా వచ్చినాడు. ఎంత ప్రేమించబడినాడంటే, పేతురు విషయంలో ఒకరు నన్ను అప్పగిస్తాడని చెప్తే ఎవరు అని అనుకుంటున్నారు, కానీ ప్రభు ఏం మాట్లాడబోతే పేతురు ఏం చేశాడంటే, పేతురు బాబా కిటుకు అనుకున్నాడు. యోహాను అడిగితే చెప్పేస్తాడని చెప్పి యోహాను సైగ చేస్తే, యోహాను కూడా ఏం చేస్తాడు, అడిగినాడు, ప్రభు ఎవరు ప్రభువా అని అడిగినాడు. అడిగితే పో నువ్వు నోరు మూసుకో, నేను చెప్పినప్పుడు చెప్తాను అనలేదు. ప్రభు అంటే అంత సాన్నిహితం అనమాట. ప్రభు కూడా ఏం చేసేసినాడు, జవాబు చెప్పేసేసినాడు. కానీ వాళ్ళు కూడా నిర్ధారణ ఉంది మిగతా శిష్యులందరికీ, యోహాను అడిగితే ఖచ్చితంగా చెప్తాడని. దేన్ని బట్టి చెప్తాడు? ఏమిటా నియమం ఏంటి? ప్రభుని ప్రేమించడమే, అంతమించి నియమం ఏమి లేదు. కాబట్టి మనము దేవుని ద్వారా ఆత్మీయంగా బలపడాలంటే, మరి దేవుని ద్వారా ఒక దినాన్ని మెప్పు పొందాలంటే అడ్డదారులు ఏమి లేవు. ఒకే ఒక మార్గం, ప్రభుని ప్రేమించంతే, ప్రభువునే ప్రేమించంతే. దేనిని ప్రేమించవద్దు, ఎవరిని ప్రేమించవద్దు. అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ప్రభుని ప్రేమించడానికి అభ్యాసం చేసుకుంటే మనము ప్రభు చేత ప్రాముఖ్యమైన వ్యక్తులు అనేటువంటి ఆ జాబితాలోనికి నేను తీసుకుని రాబడుగుతాం. ఈ దినాల్లో అలా చూడగలుగుతామా? దేవుని ఎడల ఉన్న ప్రేమ చల్లారిపోయినటువంటి దినాలు వాస్తవం కాదా? మన ఆత్మీయ జీవితాలు పరీక్షించుకుంటే మనం దేవునితో వ్యక్తిగతంగా గడిపే సమయాలు ఎంత ఉన్నాయి చెప్పండి. మనుషులతో గడుపుతాము, దేవుని మందిర సహవాసానికి వస్తాం, మంచి విషయమే తప్పని చెప్పట్లేదు. కాబట్టి ప్రజలతో కలిసి వాక్యాన్ని ధ్యానిస్తాం, వ్యక్తిగతంగా ఎంతసేపు వాక్యం ధ్యానం చేస్తాం, దేవుని ప్రజలతో కలిసి ప్రార్థన చేస్తాం, మంచి అలవాటే, ఖచ్చితంగా విశ్వాసం ఉండాల్సిన అలవాటే. వ్యక్తిగతంగా ఎంతసేపు మోకాళ్ళ మీద ప్రార్థనలు ఉండగలుగుతున్నాం? కేవలము దేవునికి నాకు మాత్రమే చెందినటువంటి ఆ యొక్క సమయము, సాన్నిహితము ఎంత ఉన్నదనేది ప్రాముఖ్యమైనది. అందుకని విశ్వాసం అనేటువంటి వ్యక్తి ఏం అభ్యాసం చేసుకోవాలంటే, ఈ అభ్యాసం అనేది మిగతా వ్యర్థమైన వాటన్నిటి నుండి మనం దూరం చేసేస్తుంది. మన సమయాన్ని మనం వ్యర్థంగా ఎక్కడ పడితే అక్కడ మనం గడపం. ఏ తొందర ఉంటుంది? ఏం తొందర అంటే, మన పనులు చేసుకొని అవసరమైతే ఎంతమందిని కలవచ్చు, అవసరాన్ని బట్టి ఎవరైనా మనల్ని కలిసినప్పుడు వాళ్ళతో కొంత సమయం గడపవచ్చు. అయినా కూడా లోపల ఒక తొందర ఉండాలి. ఏంటి ఆ తొందర అంటే, ఎంతో కొంత సమయాన్ని నా ప్రభుతో గడపడం కొరకు నేను మిగిలించుకోవాలనేటువంటిది కాబట్టి అందుకని ప్రజలంగా మన జీవితాల్లో ఎన్నో విషయాలు రాయబడినాయి. మరి ఆ యొక్క పౌలు విషయంలో అననీయతో ప్రభు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? నువ్వు సౌలు ఎల్లు ఆయన చేతులు పెట్టండి. ప్రభా లేదు ప్రభా, చాలా సంఘం హింసిస్తున్నాడు, దమస్కు కూడా రావడానికి అధికారులు లెటర్ తీసుకొని వచ్చంటే, లేదులే నేను ఏర్పాటు చేసిన సాధనం అని చెప్తూ ఒక మాట అన్నాడు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అని రాయబడి ఉంటుంది.
అపోస్తలులను కీర్తన 119 కీర్తనలో ఏం రాయబడింది? నా సేవకుడు నా కట్టడలు ధ్యానించుచుండును అని రాయబడి ఉంటుంది. నేను వాక్యంలో 119 కీర్తన చదవండి. 119 కీర్తన అంతా కూడా అక్కడ దేవునితో వ్యక్తిగతంగా గడిపడం కొరకైనటువంటి సమయం కొరకైన అలవాట్లు అక్కడ ఉంటాయి. 7 మార్లు నేను ప్రభుని స్తుతిస్తానంటాడు వ్యక్తిగతంగా. నేను ప్రభుని వాక్యం ధ్యానించడానికి ఎప్పుడు మేలుకుంటాడంటే చెప్పండి? అర్ధరాత్రి మేలుకుంటాడంటే. ఎప్పుడు మేలుకుంటాడు చెప్పండి? అర్ధరాత్రి మీద ఎవరు చూస్తారు? ఎవరికి కనపడదు? వ్యక్తిగతంగా నా ప్రభుకే. అందుకని ప్రభు అన్నాడు, ప్రభు ఏమన్నాడు? కాబట్టి మీ 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 తండ్రి మీకు ప్రతిఫలం ఇవ్వాలంటే మీరేం చేయాలా? ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నీవు మాత్రమే ఉండగా, నువ్వు మోకరిన సంగతి ఎవరికి తెలియకుండా ఉండగా ఏం చేయాలా చెప్పండి? ప్రార్థన చేయమని చెప్పినాడు కదా. వాస్తవానికి నేను ఎంతో దేవుని సేవకులను దగ్గర నుండి చూస్తూ వచ్చినాను. అందుకని సేవకుల గురించినటువంటి స్పష్టమైన అవగాహన ఉంటుంది నా హృదయంలో. ఒకవేళ కొంతమంది బలహీనమైన సేవకులు ఉంటారు, కొన్ని అంటే ఉండకూడని లక్షణాలు ఉన్న సేవకులు కూడా ఉంటారు. కానీ వాళ్ళని చూసినంత మాత్రాన నాకు సేవకుల విషయంలో మంచి అభిప్రాయం పోదు. ఎందుకంటే బలంగా సేవకులను కొంతమందిని ప్రారంభంలో దగ్గర నుండి చూశాను, అది బలంగా హృదయంలో ఏర్పడిపోయింది. నేను మొట్టమొదట రక్షించబడిన తర్వాత డేవిడ్ గారు నెల్లూరులో ఉండేవాళ్ళు. అంకుల్ గదిలోకి వెళ్ళటానికి వాళ్ళ పిల్లలకు కూడా ధైర్యం ఉండేది కాదు. ఆంటీ కూడా వెళ్ళదు, అవసరం బట్టి వెళ్తుంది. ఎప్పుడు ప్రార్థనలో ఉండేవారు అంకులు, ఎప్పుడు ప్రార్థనలు. ఆ తర్వాత నేను చూసినటువంటి వ్యక్తి మెలంకన్ గారు. దేవుని కృపను బట్టి పెద్దోళ్ళైన సేవకులు కురియన్ గారు కానీ, శాంసన్ గారు కానీ, పిలుపు తిమోతి గారు కానీ దాదాపుగా 10 సంఖ్యలో నేను వాళ్ళని కలిసే సందర్భాలు నా జీవితంలో తెలుసు. ఎన్నోసార్లు నేను వాళ్ళని ఆయా సందర్భాలు కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళంటే ట్రైన్లో ఉండే చెప్పారు, అంకుల్ ప్రార్థన చేసుకున్నాను చెప్తే సరే నేను కలుస్తానని చెప్పి నేను ఉండేవాడిని. ఎంతసేపు నుండి కిలుకు నుండి చూస్తే ప్రార్థన చేసుకుంటూనే ఉంటారే. 8 లోపు సేవకులు ఎప్పుడు కూడా వాళ్ళు బయటికి రారు. అది పెద్ద సేవకులు దగ్గరుండి చూశాను. ఆ తర్వాత ఆ కాన్వికేషన్లో, యూత్ క్యాంప్స్లో ఎందరో సేవకులను చూశాను దేవునితో వ్యక్తిగతంగా గడిపెట్టి ఉంటేవాడిని. ఇంకా విశ్వాసం లెక్క చూసుకుంటే లెక్కలేనన్ని. అందుకని ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, కానీ ఒక విశ్వాసికి ఉండేటువంటి అపేక్ష ఏంటంటే, ఆశ ఏంటంటే, నేను నా ప్రభువుతో గడపాల, నా ప్రభువుతో వ్యక్తిగతంగా ఉండాల అనేటువంటిది. కాబట్టి అందుకని దేని వాక్యంలో మనము చూడగలుగుతాము. ఎందుకు ఈ మాట నేను చెప్తా వచ్చినానంటే, ఒక జిల్లా సేవకుడు ఉన్నారు. అన్న ఉదయాన్నే 8 గంటలకు తర్వాత వస్తాడు బయటకు. ఆయన వచ్చేటప్పుడు ఎట్లా వస్తాడు తెలిసిన? ఇట్లా వస్తాడు అనమాట. అంటే ఎట్లా అంటే అర్థం ఏం చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఇట్లా వచ్చాయంటే అర్థమైంది? ఇట్లా వస్తే అర్థమైంది బాగా ఎండబడిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత వెలుగును చూడలేము, ఏమనంతే కదా. బాగా ఎండబడి 8 గంటలు 9 గంటలు నిద్ర లేచినాం అనుకోండి, అప్పుడు బయట రంగాల్ని నేరు కళ్ళు పెట్టి చూడగలుగుతాం, వెలుగుని చూడలేము. అర్థమైందా? 9 గంటలు నిద్ర లేచి బయటికి వెంటనే అట్లా కళ్ళు మూసి బయటకు వస్తే వెలుగు చూడగలమా? చూడలేము. అంటే అన్న బయటకు వచ్చేసరికి ఎట్లా కనబడేవాడంటే ఇప్పుడే వాస్తవం నిద్రలేసి వచ్చేవాడు. కానీ అయినా అపార్థం చేసుకునేవాడిని కాదు. కారణం ఏంటంటే అన్న హార్ట్ పేషెంటు, సరే బలహీనతలు ఉంటాయి అని అనుకునేవాడిని. అటని చెప్పి ప్రార్థన చేసుకోడు, దున్నపోతులా నిద్రపోతుంటాడు, ఎప్పుడో కానీ లెగుస్తాడు, 8 గంటలు నిద్రలేసి ఏం సేవకుడు అని ఎప్పుడు నేను అనుకోలే. కానీ దేవుడు చక్కగా నాకు బయలుపరిచినాడు. ఏం అపార్థం చేసుకోకపోయినా అనే విషయంలో అలా లేటుగా రావడానికి కారణం దేవుడు నాకు బయలుపరిచినాడు. ఎట్లా బయలుపరిచినాడో తెలిసిన? మా అబ్బాయి అర్ధరాత్రి లెగుస్తాడు, ఖచ్చితంగా 12 గంటలకే లెగుస్తాడు, గంట కొట్టినట్టు లెగుస్తాడు. గంట కొట్టి లేచినప్పుడు బ్యాన్ ఏడిస్తే వాడి మొహాన్ని బిస్కెట్ ప్యాకెట్, ఒక బ్రెడ్ మొక్క వేయాల, వేసే కబా తినేసి మంచిలాగా పనుకుంటాడు. అందుకని సాయంకాలం అయ్యేసరికి ఏదో తెచ్చి పెడతాం. ఒకవేళ 9 అయిపోయిన తర్వాత మేము చిత్తూరులో ఉండే దినాల్లో ఏం లేదనుకోండి, అన్న కూడా చెప్తాడు, ప్రసాద్ తెచ్చిపెట్టు అని చెప్తాడు. ఎందుకంటే రాత్రి తెల్లారిదాకా ఏడుస్తూనే ఉంటాడు అనమాట. అందుకని చెప్పి రోజు ఆ డ్యూటీ అనమాట. అమ్మాయి లేగవటం, అబ్బాయి లేవగానే వాడికి ఏదో ఒకటి ఇవ్వటం. ఇప్పుడు సేవకుని గదిలో 12 తర్వాత లైట్ వెలుగుతుంది. 12 తర్వాత లైట్ వెలుగుతుంది. 1 గంట 12:30 సమయంలో. తెల్లవారుజాము 5 గంటల తర్వాత లైట్ అయిపోద్ది. తర్వాత నేను దగ్గరగా చూశాను కాబట్టి ఆ సందర్భంలో నేను విన్నది,
అన్న దేవుని వాక్యం ధ్యానించడానికి, ప్రార్థనలో గడపడానికి ప్రతి దినము తన యొక్క అభ్యాసం అది. ఈ పిల్లరా దేవుని యొక్క ప్రజలంగా మన జీవితాల్లో జ్ఞాపం చేయబడే విషయం ఏంటంటే, యోహాను ప్రభువుని ప్రేమించినవాడు, దేవుని చేత తను ప్రేమించబడిన వ్యక్తిగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే దేవుని వాక్యంలో చూడండి, ఆ ఒక వచనం చూస్తాము. కీర్తనలు 119వ కీర్తనలు 119వ కీర్తన ఈ వర్తమానం అంతా మళ్ళీ రిపోర్టు వెళ్ళిపోతుంది. సేవకుడు ఏం చెప్పినాడు, ఎట్లా చెప్పినాడు, ఎందుకు చెప్పినాడు, ఎవరు వచ్చినారు, వాళ్ళు వచ్చినారు. మన దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి దేవుని సన్నిధికి రావాలా. 119వ కీర్తన చిన్న భాగము. అర్ధరాత్రి చూడండి, సరే నేను జ్ఞాపం చేస్తాను. కాబట్టి నీకు శాస్త్రములు మరి ధ్యానించుటకు నేను అర్ధరాత్రి మేలుకుంటానని కీర్తనకారుడు తను చెప్తా వచ్చు. సరే, మంచిది. దీని వాక్యంలో అక్కడ మనం చూసేటువంటి రెండో అంశం ఏంటంటే 62వ వచనం, ఆ న్యాయమైన నీ విధులను బట్టి నీ కృతజ్ఞత చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనివాడు. కానీ ఇక్కడ మీకు ఎక్కడ చూడండి, మేము అనే పదం ఎక్కడ కనిపించదు. నేను, నేను, నాకు, నేను అంటే యోహాను యొక్క జీవితంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మొట్టమొదటిగా ప్రభువుకి సమీపంగా ఉండే కొరక యోహాను అభ్యాసం చేసుకున్నాడు. రెండవదిగా దేవుని చేత ప్రేమించబడిన శిష్యుడు వలె మనము యోహాన్ని చూడగలుగుతూ ఉంటున్నాం. తర్వాత దేని వాక్యంలో మనం జ్ఞాపం చేసుకుంటూ ఉన్నప్పుడు, కాబట్టి అలాంటి ఆ స్థితిలో యోహాను తను సిద్ధపరచబడినాడు కాబట్టి ప్రభువు కూడా తనకు బాధ్యతలు అప్పగిస్తూ వచ్చినాడు. ప్రభు కూడా ఏం అప్పగించినాడు చెప్పండి? బాధ్యతలు అప్పగించినాడు. ఎప్పుడు దేవుడు ఆయన పని, ఆయన పరిచర్యలో నిన్ను, నీకు, నాకు ఎప్పుడు బాధ్యత అప్పగిస్తాడు అంటే, ఏ క్రమములో అప్పగించడము దేవుని చేత అప్పగించబడినట్టుగా పరిగణించవచ్చు. ఎప్పుడైతే నేను ప్రభువుకి సమీపంగా ఉండగలుగుతానో, ప్రభు చేత ప్రేమించబడతానో, ఆ క్రమములో ప్రభు నాకు అప్పగించేటువంటిది. కానీ అప్పుడే నేను చెప్పగలుగుతాను, నా ప్రభు కాబట్టి నేను ఆయన్ని ప్రేమించిన కారణం బట్టి, నా ప్రభు చేత ప్రేమించబడిన కారణం బట్టి, దాంట్లో భాగముగా ఈ పని, ఈ పరిచర్య, ఈ బాధ్యత ప్రభు నాకు అప్పగించినాడని సాక్ష్యం ఇవ్వగలను. దీని ఒక వాక్యంలో జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు పస్కా యొక్క దాన్ని సిద్ధపరచడానికి దేవుడు పేతురును, యోహాన్ను పంపిస్తూ వచ్చినాడు. దయచేసి లూకాసు సువార్త 22వ అధ్యాయము, లూకాసు సువార్త 22వ అధ్యాయం 8వ వచనం. యేసు పేతురును, యోహాన్ను చూచి, మీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడి అని చెప్పినాడు. కానీ దీని యొక్క వాక్యంలో ఎవరికి పేతురు, ఎంతోమంది శిష్యులు ఉన్నారు, పేతురుకు అప్పగించినాడు. పేతురుతో పాటు దేవుడు ఎవరికి కూడా అప్పగించినాడు? యోహాన్ను కూడా కలిపి ఆ పరిచర్య కొరకు మరి వారిద్దరిని కూడా పంపించినట్లుగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ప్రజలంగా ప్రభుని సమీపంగా ఉండేటువంటి వారుగా, ప్రభు చేత ప్రేమించబడేవారుగా ఉండి మనము ఆయన పని, ఆయన పరిచర్యలో బాధ్యతగా పని చేయవలసిన వారుగా ఉంటున్నాం. ఇక్కడ బాధ్యత గల సహోదరులు అని అంటారు. బాధ్యత గల సహోదరులు అంటే ఏ నుండి వస్తారు చెప్పండి? ఏ నుండి పుట్టుకొని వస్తారు? స్పెషల్గా పుడతారా ఏమన్నా? బాధ్యత గల సహోదరులు అంటే అర్థం ఏంటంటే, దేవుని పనిలో, దేవుని పరిచర్యలో బాధ్యతగా కలిసి పనిచేసేవాళ్ళు. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భం రాయబడి ఉంటుంది. మోషే చెయ్యి ఎత్తినప్పుడు ఎవరు గెలిచినారు చెప్పండి? ఇశ్రాయేలు గెలిచారు. చెయ్యి దించినప్పుడు ఎవరు గెలిచినారు? అమాలేకీయులు గెలిచినారు. కింద యుద్ధం చేసేది ఎవరు? యుద్ధం చేస్తుంది ఎవరు? యుద్ధం చేయడానికి నాయకత్వం వహించింది ఎవరు? తెలుసు మీకు, చెప్పండి. యెహోషువ కదా, యెహోషువ యుద్ధం చేస్తున్నాడు.
అసలు అన్ని యుద్ధాలు చేయడం నేర్చుకునింది ఎవరు? మోషే. అసలు ఏమి కత్తి ఎట్ట పట్టుకోవాలి చేతకాంది ఎవరికి? యెహోషువకు. ఈ మహానుభావుడు ఏం చేశాడంటే, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు పోయి యుద్ధం చేయమని చెప్పినాడు. ఆ ప్రార్థన యెహోషువ చేయలేడా? ఈయన మాత్రమే చేయాలా? ఆయన భలే బాగున్నా అంకుల్, లేనిపోయింది. మేము దాసత్వంలో మగ్గిపోయి వచ్చిన వాళ్ళం మేము. కత్తి తలతల్లాడితేనే కాళ్ళు చేతులు ఒలుగుతాయి నాకు. ఏదో సేవ అంటే, దేవుని సేవ అంటే ఏదో లేని వచ్చినాను. ఈ పని నా వల్ల కాదు. నీకు బాగా యుద్ధం చేస్తావు కదా, ఆ ప్రార్థన ఏం చేస్తాను పో అని ఉండాల్సింది. సరే, ఆ సందర్భం మనం పక్కన పెడితే, అంటే ఈ జయము అపజయానికి కారణం ఎవరు చెప్పండి? ఎవరు కారణం? మళ్ళీ చెప్పరండి. మోషే కారణం కదా. మోషే చెయ్యి బరువు ఎత్తే అట్టాడప్పుడు చేత కానప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళాలా? ఇప్పుడు దాన్ని ఎవరు గమనించినారు చెప్పండి? అహరోను హూరులు గమనించినారు. అహరోను హూరులు గమనించిన తర్వాత ఏం చేసినారు? పోయి ఏం చేయాలా లేక ప్రకారం చెడమడ తిట్టి, చేతగానోడు నువ్వు ఎందుకు ఈ పని ఎంచుకున్నావు, యుద్ధం చేయడం వచ్చు కదా, అట్టనే ఎత్తి పెట్టడం, కత్తితో ఎట్టని తిప్పుతావు కానీ అట్టనే ఎత్తి పెట్టుకోండి, నీ వల్ల కాకపోతుండే. అదేదో యెహోషువ యవనస్తుడు ఎంతసేపు ఎత్తి పెట్టుకుంటాడు, వానికి అప్పగించవచ్చు కదా. నీ వల్ల చూడు ఎంత నష్టమో, నీ బుద్ధిహీనతను బట్టి, నీ బలహీనతను బట్టి అని చెప్పి చెడమడచి పో, ఇప్పటికన్నా దేవుని నాయకుడు అయితే మాత్రం అవుదుగాక అన్నారా? ఏం చేసినారు? గమనించినారు. ఓ, మోషే ఒక్కడు చేయలేకపోతున్నాడు. మోషే కూడా మనుషుడే, ఆయన కూడా శరీర రక్త మాంసంలే, ఆయనకు అలసట ఉంటుంది. కానీ అయితే ఆ బలహీనత ప్రభావం అనేటువంటిది కింద దేవుని ప్రజలు కనబడుతూ ఉంది. గమనించారు. ఎవరు చెప్పలే. మోషే ఎట్లా పిలవలేదు, రండి నేను చేతి ఎత్తలేకపోతున్నాను పిలవలే. గమనించి వెళ్ళి సపోర్ట్ ఇచ్చారు. ఎవరికి సపోర్ట్ ఇచ్చారు? మోషే సపోర్ట్. అది సహకారం అంటే, అది బాధ్యత అంటే. దేవుని బాధ్యత గల సహోదరులు అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క సేవలో, దేవుని పరిచర్యలో సేవకులతో కలిసి సహకారంగా, ప్రోత్సాహకరంగా ఉండి పనిచేసేటువంటి వారు. అది అన్నమాట. అంతేగాని పెద్ద ఏదో ఎప్పుడు లెటర్ ఇచ్చో లేదంటే ప్రత్యేకంగా అనౌన్స్మెంట్ చేస్తేనే కాదు బాధ్యత గల సహోదరులు అనేటువంటిది. కొంతమంది కొన్ని సంఘాలు ఉంటాయి. కొన్ని సంఘాలు ఎట్లుంటారంటే, ఒక్కొక్కరు ఉంటారు, ఆయనకు సంఘ పెద్ద అని పేరు లేకపోతే అసలు ఆయన అల్లకొల్లోలం అయిపోతాడు. అల్లకొల్లోలం అవటం కాదు, సంఘాన్ని కూడా అల్లకొల్లోలం చేస్తాడు. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే పెద్దోళ్ళు కూడా, సేవకులు కూడా, అంకులు ఏం చెప్తారంటే, పని ఆయన కూడా పెట్టేసుకుని అంటారు. మళ్ళీ దేంట్లో బాధ్యతగా ఉండడు, దేనికి సహకరించడు. అయినా కూడా మెడలో బోర్డు వేసేస్తాడు. బోర్డు వేసేస్తే ఏంటి, ఆయన హాయిగా ఉంటుంది, నేను పెద్దను అని. ఒక్కొక్కరు ఉంటారు, వాళ్ళకి బాధ్యత సహోదరుని పేరు ఏముండదు, ప్రత్యేకంగా దాని గురించి అనౌన్స్మెంట్ ఉండదు, ప్రకటన ఉండదు, ఏముండదు, అన్నిట్లో బాధ్యతగా ఉంటాడు. బాధ్యతల సహోదరులు అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచర్యలో బాధ్యతగా ఉండటమే అంతే. కాబట్టి అంటే వారిలో కొంతమందిని ప్రత్యేకంగా వారికి బాధ్యతగా ఉండే వారిలో కొంతమందిని ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే అన్ని పనులు సేవకులు చేయలేరు కాబట్టి, సేవకులు లేని సమయంలో సేవ చేయడానికి, సేవకుడు ఉన్న సమయంలో కూడా సేవకుడు ఒక్కడే చేయలేడు కాబట్టి, కానీ ఏమేమైతే దేవుని యొక్క పరిచర్యలో చేయవలసి ఉన్నదో సేవకులు అప్పగించిన పనులు పంచుకొని దేవుని ప్రజలను ప్రోత్సహించి వారు చేస్తూ వాళ్ళతో చేపిస్తూ ఆయా పరిచర్యలు జరిగించడం కొరకనేటువంటి నియమం బాధ్యుల సహోదరులు అంటే. కాబట్టి దేవుని ఇంటిలో నువ్వు బాధ్యతగా ఉన్నావా? నువ్వే బాధ్యత సహోదరుడు. సేవకుడు నీకు ఆ పేరు నీకు పెట్టకపోవచ్చు కాక, సహోదరి అయినా సరే కాక, నువ్వు దేవుని ఇంటిలో నమ్మకంగా సహకారంగా ఉంటున్నావా? నువ్వేమో ప్రాముఖ్యమైన వ్యక్తివి. దేవుని వాక్యం తలంపు ఏంటంటే, ఇక్కడ వారిద్దరిని కూడా ప్రభు పంపిస్తూ వచ్చినాడు. అయితే దేవుని వాక్యంలో మనము చూడగలుగుతాము. మరి ఆయా సందర్భాలు వచ్చినాయి. యేసుప్రభువు వారు సెలవుకు వెళ్ళేటువంటి సందర్భం వచ్చింది. ఆ సిలువకి వెళ్ళేటువంటి సందర్భంలో యోహాను ఏం చేసినాడు? ఆ ప్రధాన యాజకుని ఇంటి లోపల కూడా పోయినాడు. ఎందుకంటే అది ఎలాంటి పరిస్థితి? ప్రతికూలమైన పరిస్థితి, శ్రమతో కూడిన పరిస్థితి, కష్టంతో కూడిన పరిస్థితి. పేతురు కూడా బెంబేలు ఎత్తిపోయినాడు. నేను ప్రభు కొరకే ప్రాణం పెడతాను అని చెప్పినటువంటి పేతురు కూడా ఏమైపోయినాడు చెప్పండి? బెంబేలు ఎత్తిపోయి యేసు ప్రభు నాకు తెలియదు అంటే ఆ సిచ్యువేషన్ అలాంటిది. పేతురుని మనం చిన్న వేయలేం. దేవుడు అంటే వైరాగ్యం లేనివాడు కాదు, ఆ పరిస్థితి అలాంటిది. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు పట్ల ప్రేమను చూపగలిగినాడు. ఆ ప్రధాన యాజకుడి తనకు బంధువు అంట, ఆ పరిచయాలను బట్టి, బంధువు అంటే పెళ్ళిళ్ళలో లేదంటే ముఖ్యమైన మీటింగ్స్కి అయితే దాన్ని ఉపయోగించుకుంటే అదొక రకం. సిలువ వేయబడే సందర్భం, ప్రభు మ్రాను మీద మౌనకరంగా అప్పగించబడే సందర్భం.
ఒకవేళ అవసరమైతే ఆయన శిష్యుడు అంటే ఈయనకు కూడా కొంత ఇబ్బంది వచ్చేది సందర్భం అయినా కూడా ప్రభువుని వెంబడిస్తూ వచ్చినాడు. ఎంతవరకు వెంబడించినాడంటే కాబట్టి ఆ సమయం దాన్ని ఉపయోగించుకున్నాడు. నేను ఈ కష్ట పరిస్థితుల్లో, ఈ శ్రమలో నా ప్రభువుకు ఉండాలి. అంత బాగున్నప్పుడు ఎంత బాగుంటామో, అన్నీ నాకు బాగున్నాయి అనుకోండి, అబ్బా నా అంత భక్తి పడే ఉండడు. ఎంత వినయమో, ఎంత భక్తో, అబ్బా దేవుడు లేకపోతే నేను ఉన్నానా అన్నంతగా ఉంటుంది. అదే కనుక దేవుడు ఆయా శ్రమలు, పరిస్థితులు, మరి వ్యాధులు, ప్రతికూల పరిస్థితులు దేవుడు అనుమతించినప్పుడు అప్పుడు కూడా అదే మాట చెప్పగలమా? అయ్యో నా ప్రభు లేకపోతే నేను ఉన్నానా, నాకు ఏమున్నా లేకపోయినా నా ప్రభు నాకున్నాడని చెప్పగలమా? అది దేవుని ఎడల ఉన్నటువంటి ప్రేమ అనేటువంటి వ్యక్తపరిచేటువంటి సందర్భం. ఎక్కడ దాకా యోహాను వెళ్ళిపోయినాడంటే యేసు ప్రభు శిలువలో వేలాడుతున్నా కూడా సమీపానికి వెళ్ళిపోయినాడు. అందుకనే ఇక్కడ పస్కా సిద్ధపరచడానికి పేతురుతో కూడా పంపబడినటువంటి ఆ యోహానికి, సమీపంగా ఉన్నటువంటి యోహానికి, చివరి వరకు వెంబడించిన యోహానికి, శ్రమలలో కూడా ప్రభుని వెంబడించడం తీయని యోహానికి తన తల్లి గూర్చిన బాధ్యత అప్పగించినాడు. అది దేవునికి ప్రజలుగా మన జీవితాల్లో అభ్యాసం చేసుకోవాల్సింది. ఏ పరిస్థితులు ఏవైనా, అనుకూలంగా ప్రతికూలంగా ఏమైనా సరేగాక, నేను నా ప్రభుని ప్రేమించట్లో వ్యత్యాసం కనబడకూడదు, ఏ మార్పు కనబడకూడదు. నా ప్రభుని నేను ప్రేమించాలా, నేను ఆయన వెంబడించాలి, అంతే. అందుకు దీని వాక్యం రండి, ఏం మాట చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయము 15వ వచనం. సీమోను పేతురును మరొక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు అంటే ఎవరో కాదు, యోహాను ప్రధాన యాజకునికి నెలవైన వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. 15వ వచనం ఏముంది? సీమోను పేతురును మరొక శిష్యును వెంబడించినారు. ఇద్దరు కలిసి వెంబడించినారు. లోపలికి వెళ్ళేసరికి పేతురు మిస్ అయిపోయినాడు. చిన్నగా సర్దుకున్నాడు. ఇది యోహాను విషయంలో ఏం రాయబడుతుంది? ఆ శిష్యుడు అని ఏకవచనం ఉపయోగించబడింది. తర్వాత ఏమన్నాడు? అతడు అన్న మాట ఉపయోగించబడింది. తర్వాత మరి యేసుతో కూడా వెళ్ళాడు అని రాయబడింది. కాబట్టి దీని ఒక వాక్యంలో ఎంతవరకు తను వెంబడించినాడు? 19వ అధ్యాయం 25వ వచనం. ఆయన తల్లి సహోదరైన క్లోపా భార్య అయిన మరియయు మగ్దలైన మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. 26వ వచనము అందరం కలిసి చూద్దాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. అప్పుడు అప్పగిస్తాడు. దగ్గరగా ఉండాలా, అందుబాటులో ఉండు, దేవునికి అనుకూలంగా ఉండు, దేవునికి అనుకూలంగా ఉండు, దేవుని ప్రజలకు అనుకూలంగా ఉండు, దేవుని పరిచర్యలకు అనుకూలంగా ఉండు, సమీపంగా ఉండు. రా, పరిస్థితుల ప్రభావమును ప్రభుని సేవించడం మీద చూపకూడదు. నీకున్న ఆర్థికమైన పరిస్థితులు ప్రభుని సేవించడం మీద దాని ప్రభావం ఉండకూడదు. నీకున్న అనారోగ్య పరిస్థితుల యొక్క ప్రభావము ప్రభుని సేవించడంలో ఉండకూడదు. ఆయా పరిస్థితుల్లో, పరిచర్యలో వచ్చేటువంటి ఆటుపోట్లు, రకరకాల పరిస్థితులు నువ్వు ప్రభుని ప్రేమించడం మీద ఏ మాత్రం ప్రభావం చూపించకూడదు. అది యోహాను ద్వారా మనం నేర్చుకోవాల్సింది. నేను వాక్యంలో యోహాను మొట్టమొదటిగా ప్రభువు సమీపంగా ఉండే కొరకైనటువంటి మనుషుడు, యథార్థమైన తన ప్రేమను చేత బట్టి దేవునికి ప్రేమను తను పొందిన మనుషుడు. మూడవదిగా ప్రభువుకి సమీపంగా ఉన్న మనుషుడు, అందుబాటులో ఉన్న మనుషుడు. అందుకనే ఆయా బాధ్యతలోనికి తను తీసుకుని రాబడుతూ వచ్చినాడు. ఇది యోహాను జీవితంలో మనం చూసేటువంటి 3వ నియమం. దీని వాక్యంలో మరి మనం జ్ఞాపం చేసుకుంటా వస్తే ఈ యోహాను యొక్క ఇదే నియమం ఏమైతే ప్రభు నేర్పించుతూ వచ్చినాడో, ఏదైతే ప్రభు నేర్పిస్తూ వచ్చినాడో అది తన జీవితంలో కొనసాగించబడుతూ వచ్చింది. ఇంకో మాట జ్ఞాపం చేస్తాను. ఇంకొక సందర్భంలో 4వదిగా దేని వాక్యంలో యోహాను విషయం మనం చూసినప్పుడు, ఒకానొక సందర్భంలో ఒక మనుషుడు ప్రభును గురించి తను ఏం చేస్తూ ఉంటాడంటే ప్రభు పేరున కొన్ని అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు చేస్తూ ఉంటాడు. చూడండి దేని వాక్యంలో నుంచి మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయం మార్కు సువార్త 9వ అధ్యాయము 38వ వచనం. అంతటా యోహాను, చదవండి, బోధకుడా ఒకని నీ పేరట
వాడు మనల్ని వెంబడించేవాడు కాడు గనుక వానిని అందుకు 40 వచ్చిన మొక్క కానివాడు. కాబట్టి దేవుని వాక్యంలో కాబట్టి తను చేస్తున్నాడు, దేవుని పని చేస్తున్నాడు. అయితే ప్రభుతో కలిసి చేయట్లేదు. వాస్తవానికి అంతకుముందు ఎట్లా ఉన్నది? 70 మంది శిష్యులు ప్రభువుకి. మొదట ఎంతమంది ఉన్నారు చెప్పండి? 70 మంది శిష్యులు వెంబడించినారు. 70 మంది శిష్యులు వెంబడించేటప్పుడు ఎంత సేవ జరిగిందో తెలిసిన? ఎంత సేవ జరిగింది? ఇద్దరిని గ్రామాలు పంపించాడండి ప్రభు. ఇద్దరు అబ్బా అంటే ఎన్ని సెట్లు చెప్పండి? 70 అంటే 2 ఎన్ని సెట్లు? 35. ఓయమ్మ, ఇద్దరిని పంపించి 35 స్థలాలకు పోయి వాళ్ళు సేవ చేసి వాళ్ళు ప్రభువుని సువార్త చెప్పి ఆ దేవుడు వాళ్ళు మళ్ళా సంతోషంతో వచ్చి ఆనంద మోకాలు వేసుకుని ప్రభా ఎన్ని అద్భుతాలు జరిగినాయి, ఎన్ని ఆశ్చర్యాలు జరిగినాయి, ఎంతమంది నేను తెలుసుకున్నారని చెప్తా ఉంటే, ఆ రిపోర్ట్ ఇస్తామంటే ప్రభు అన్నాడు, అద్భుతాలు జరిగిన సంతోషపడబాకండి. ఏమన్నాడు? పరలోకమందు మీ పేరులో రాయబడిన సంతోషం. ఇంత ప్రేమించిన వాళ్ళు అంటే అర్థం ఏంటి? వాళ్ళు బాహ్యాన్ని కనబడే పరిస్థితులే వారికి, ఆత్మీయంగా ప్రభువుతో ఉండేటువంటి ప్రభువుతో ఉండే కొరకైనా అది దానికంటే మించిన సంతోషం, దానిలో ఒక చిన్న భాగం అనేది వాళ్ళు ఎరగటి కొరకే ఆ మాట ప్రభు చెప్పినాడు. ఇంతగా ప్రభువును సేవించిన వాళ్ళు, మీరు నా రక్తం తినండి తాగండి నా శరీరం తినమనగానే దెబ్బకి హాంఫట్ ఒక్కడు లేడు, మొత్తం పోయినారు. అయినా మరి ప్రభు అయినా మన ఆ మాట చెప్పొచ్చున, రక్తం తాగు మాంసం తినమంటే ఎవరు నిలబెడతారు అంటే అర్థం ఏంటి? వాళ్ళకి అర్థం కాల. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? అపార్థం చేసుకున్నారు. ప్రభు అయినా ఏం చేయాలా? వాళ్ళని పిలిపించి, పిచ్చోళ్ళారా మీరేంది అర్థం నేనేమన్నా మీరు రాక్షసులా, లేదా మీరు నా రక్తం తాగుతూ ఉంటే నేను ఎట్ట కొమ్ముకుంటాను, దాని అర్థం ఇదని చెప్పాలా? మరి అక్కడేం మనకు అర్థం కాలేదు. మొత్తం పోయి 12 మంది మిగిలినారు. ఇప్పుడు మన మన సందర్భం కాదు కాబట్టి 12 మంది మిగిలితే ఆ 12 మంది నేను నాయనలారా వాళ్ళు చూడు అపార్థం తీసుకుని వెళ్ళిపోయినారు, మీరు కూడా పోబాకండి, నేను చెప్పిన అర్థం అది కాదు నాయన అని చెప్పాల్సింది. వాళ్ళని ఏం అడిగినాడు ప్రభు చెప్పండి? ఏమన్నాడు తెలిసిన? మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అంటే మీరు కూడా పోండి అని అన్నాడు. మీరు కూడా పోండి అంటే అప్పుడు పేతురు ఏమన్నాడు? ప్రభు మేము ఎక్కడికి అంటే వాళ్ళు అపార్థం చేసుకుని వీళ్ళకి ఎందుకు అపార్థం కదా? అర్థం అయినా అర్థం కాకపోయినా చెప్పిన మాట కొంచెం అభ్యంతరకరంగా ఉన్నా, ఇబ్బందికరంగా ఉన్నా, మేము ఏమి చేసినా మా ప్రభుని సేవించడం అంతే. మా ప్రభు కొరకు మేము జీవిస్తాం, ప్రభు నిన్నే వెంబడిస్తాం, మేము ఎక్కడ నిత్య జీవమాడగలిగిన వాడు అని చెప్తా వచ్చారు. తలంపేందంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో అయితే ఎవరు చేసినప్పటికీ కూడా దేవుని యొక్క పరిచర్య అనేటువంటిది అది ఏ విధానంలో చేసినా కూడా అది అంగీకరించబడతా వచ్చింది. ఉదాహరణకు పేతురు పౌలు ఉండే దినాల్లో కొంతమంది సువార్త ప్రకటిస్తూ వచ్చినారంట. ఎందుకు సువార్త ప్రకటిస్తూ వచ్చినారంటే వాళ్ళు ఎందుకు ప్రకటించినారంట? పేతురుకి పేరు వస్తుంది అందుకని చెప్పి మనం ఇంకా మించి ప్రకటిస్తే, ఎంత మించి ప్రకటిస్తే మనం చేసే సేవ చూస్తే పేతుని ఏమనుకోవాలంటే పేతురు ఇది కదా అసలు సువార్త అనుకోవాలన్నమాట. అట్లా పేతురు పేరు తగ్గిపోవాలా అన్నట్టు పేతురు పేరు తగ్గించిపోవాలని చెప్పి అట్లా కసి పెట్టుకొని సువార్త చేసినారంట. చేస్తే పౌలపోసులు ఏమన్నాడు? కక్ష చేతను మిష చేతనైనా కూడా దేవుని యొక్క సిలువ మర్మం అనేటువంటిది లోకానికి ఎట్లయితే ఏమి, ఎవరు చెప్తే ఏమి, ఏ విధంగా చేస్తే ఏమి, ఏ డినామినేషన్ ఎట్లయితే దేవుని పని విస్తరించడం సంతోషం. అంటే దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ ఈ భాగానికి వచ్చేసరికి ప్రభు అన్నాడు, మనకు విరోధి కానివాడు మన పక్షపు వాడే అని చెప్పినాడు. అని చెప్పిన ఈ సువార్తలో ఉన్న ఈ మాట దేవుని వాక్యంలో లోకా సువార్తలోకి వచ్చేసరికి 9వ అధ్యాయంలో ఏమన్నా చూడండి. లోకా సువార్త 9వ అధ్యాయం 49వ వచనం. అక్క దయచేసి వినండి. 50 వచనం చదవండి అక్క. ఆటంకపరచుకుడి మీకు విరోధి కానివాడు అంటే అర్థం ఏంటి? కాబట్టి మీకు విరోధి మనకు విరోధి కానివాడు మన పక్షం అని ప్రభు కలుపుకొని చెప్పి ఇక్కడికి వచ్చారు ఏమన్నాడు? మీకు విరోధి కానివాడు మీ పక్షం వాడే. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క పనిలో మీ పక్షం వాడని ఎంచండి. ఏదో రీతిగా దేవుని నామం మహింపరచబడుతుంది చాలా ఎంచండి. అంతేగాని మేమే చేయాలా వాళ్ళు ఎవరు చేయడానికి అనొద్దు. దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచర్యలో కానీ దేవుని యొక్క నామం మహింపరచబడటం ప్రాముఖ్యం.
విధానం ఏదైతే కనుక అది ఒక దినాన్ని ప్రభువు లెక్కించేటువంటిది, ప్రభు దాన్ని ఒక దినాన్ని ప్రభు ఎంచేటువంటిది. అయితే హృదయం ఎలా ఉండాలంటే ఎలాగైనా సరే దేవుని నామం ఏం చేయబడాలి చెప్పండి, మహిమపరచబడాలి. అందుకని దేని వాక్యంలో మోషే ఉన్న దినాలలో ఇద్దరు యవనస్తులు కలిసి పాలెంలో ప్రవచిస్తున్నారంట. అసలు వాళ్ళు దేవుణ్ణి ఎరగని వాళ్ళు, అంటే ఎరగని వారంటే మరి ఐగుప్తులో మగ్గిపోయి వచ్చిన వాళ్ళు ఏమి ఆత్మీయ ఎదుగుదల ఉంటుంది చెప్పండి. మోషే అంటారా, మోషే యొక్క ఫరో ఇంట్లో పెరుగుతున్నా కూడా తన మనసంతా దేవుని ప్రజల మధ్య తిరుగుతూ వచ్చింది. ఆ సుఖాలు, ఆ యొక్క వైభవము, అది ఏది కూడా మరి దేవుని ప్రజల మధ్యకు పోకుండా ఆపలేకపోయింది. అంటే దీనికంటే ఎక్కువ అట్రాక్షన్ దేవుని ప్రజల విషయంలో, అంతగా ఆత్మీయంగా సిద్ధపరచబడిన వాడు. సరే, మోషే అంటే ఆత్మీయంగా సిద్ధపరచబడు కాబట్టి మోషే ప్రవచిస్తాడు, ప్రవక్త కాబట్టి ప్రవచిస్తాడు. వీళ్ళెవరు యవనస్తులు, వీళ్ళు ప్రవచించడం ఏంది? అందులో వాళ్ళు యవనస్తులు, వాళ్ళ పెద్దోళ్ళనైతే సరేలే, వాళ్ళకి మంచి అనుభవం వచ్చింది ప్రవచనానికి. యవనస్తులు, పిల్లకాయలు, అంత గొప్ప దైవజనుడు ఆయన చేయాల్సిన పనిని ఆఫ్టర్ ఆల్ ఈ పిల్లలు చేస్తున్నారే, ఎంత కోపం వచ్చింది. ఒకరు పోయి చెప్పినారు ఇట్లా ప్రవచిస్తున్నారని చెప్పేసరికి యెహోషువకు కోపం వచ్చేసింది. యెహోషువ కోపం వచ్చి ఏమన్నాడు, మనము వాళ్ళని పాలెంలో నుంచి వెలేసేద్దాము. అసలు ఏంటయ్యా అది, నువ్వు కదా ప్రవచించాల్సింది, వాళ్ళు పిల్లకాయలు, వాళ్ళకేం అనుభవం ఉందని వాళ్ళు చెప్తారు అనంటే, మోషే నిజమే కదా, వాళ్ళు ఇట్లా పట్టకరండి, ఏమరా మీకేం తెలుసు అని చెప్తున్నారా, మీ అనుభవం ఏంటి, నా అనుభవం ఏంటి, నేను రాజగుణంలో పెరిగినోడిని, అన్ని దేవుని కొరకు వదులుకొని వచ్చినోడిని, నేను అన్ని ఆత్మీయంగా దేవుడు ఎంతో నన్ను సిద్ధపరిచిన వాడు కాబట్టి నేనంటే చెప్తాను. మీరు ఆఫ్టర్ ఆల్ నిన్నగాక మొన్న అందరిలో ఇంకా చాలా ఆఫ్టర్ ఒక పిల్లకాయలు యవనస్తులు, మీరు చెప్పండి. ఇంకా మీరు ఎదిగిన తర్వాత ఎప్పుడో ఒక 30-40-50 సంవత్సరానికి అప్పుడు బ్రతుకుంటే అప్పుడు దేవుడు మీరు సిద్ధపరిచి అప్పుడు చెప్తారు ఊరక. మీరే ఏంది మీరు చెప్తా ఉంటే మాకు సిగ్గుపోతుంది ఇక్కడ, నాకు ఎట్లుంటుంది అని చెప్పి, సరే నేను దేవుని సేవకుని కాబట్టి క్షమించేస్తున్నాను, కాబట్టి నాకు వచ్చిన ప్రతిపాదన చాలా కఠినమైంది, ఆ శిక్ష వేయట్లేదు, నోరు మూసుకుని పోండి అనాలా. మోషే ఏమన్నాడు తెలిసిన, రండి సంఖ్యాకాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండము 11వ అధ్యాయం 26వ వచనం. ఆ మనుషుల్లో ఇద్దరు పాలెంలో నిలిచి ఉండిరి, వారిలో ఒకని పేరు ఎల్దాము, రెండవ వాని పేరు మేదాదు. వారి మీద ఆత్మ నిలిచిండెను. వారు వ్రాయబడిన వారిలోనూ ఉండిన వారు గుడారంలోనికి వెళ్ళక తమ పాలెములోనే ప్రవచించారు. ప్రవచిస్తే 27వ వచనంలో, అప్పుడు ఒక యవనస్తుడు మోషే ఏదో పరిగెత్తుకొని వచ్చి చెప్తే యెహోషువ ఏమన్నాడు, 28వ వచనం, మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడైన మోషేకు పరిచారకుని యెహోషువ, మోషే నా ప్రభువా వారిని నిషేధించు అని చెప్పినాడు. చెప్తే మోషే ఏమన్నాడు, 29వ వచనం, అందరం కలిసి చదువుదామండి. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగినట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచును గాక అని అతనితో చెప్పాను. ఏమన్నా చెప్పండి, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు అయిపోవాలంట. ఇంతమంది ప్రవక్తలు అయిపోతే నా ప్రియారిటీ ఏమైపోతుంది కదా, నా పేరు ఏమైపోతుందో, నా గుర్తింపు ఏమైపోతుందో. నో, దేవుని ప్రజలంగా మనకు ఉండాల్సిన ఆశ ఏంటంటే, దేవుని సేవలో, దేవుని పరిచర్యలో గుర్తుపెట్టుకోవాలా, నేను ఎంత పరిచర్య చేస్తున్నా అనేది ప్రాముఖ్యం కాదు, ఎంతమందిని దేవుని పరిచర్య కొరకు సిద్ధపరుస్తున్నా అనేది ప్రాముఖ్యమైంది, ఎంతమందిని ప్రోత్సహిస్తున్నాను అనేది ప్రాముఖ్యమైంది. పొదుగులు నేనే చేపలు తీసుకోవడం కాదు, ఒక్కరైనా ప్రార్థన చేయి, ప్రభా ఒక సహోదరుడు, నేను అతను సన్నిహితంగా ఉంటాను, తను నాతో పాటు పరిచయం సిద్ధపరచాలా, నాతో పాటు సువార్త తీసుకొని పోవాలా, నాతో పాటు చిన్నగా పాటలు పాడడానికి తనకు అభ్యాసం కావాలా, నాతో పాటు చిన్నగా వాక్యాలు చెప్పడానికి అభ్యాసం కావాలా, తర్వాత తను చక్కగా సిద్ధపరచబడిన వాడే, పరీక్షించబడిన వాడే, నమ్మకస్తున్న వాడే, దేవుని పనిలో ఒక వర్తమానికుడైపోవాలా. వర్తమానికుడిపై నీ చేత వాడబడాలా. ఎంత వాడబడాలంటే, హెర్మోనులో సేవకుడు ఆయన చెప్పే వాక్యం ఏంది, ఆ సహోదరుడు ఉంటాడు, ఎట్లా చెప్తాడంటే అట్లా చెప్తాడు అనాలా. అందరూ కూడా దేవుని పరిచర్యలో ఉండాల్సిన హృదయం అది. నా సహోదరులు ఎవరైనా సరేగాక, నా సహోదరులు నాతో పాటు వారు కూడా వాడబడాలా. నేను ఏ పరిచయలో వాడబడుతున్నానో వారు కూడా వాడబడాలా, నాకంటే ఎక్కువగా వాడబడాలా. నాకంటే ఎక్కువగా వాడబడుతున్న క్రమములో నా ప్రాధాన్యత తగ్గిపోయినా పర్వాలేదు, నా ప్రభువు నామం దానివల్ల ఏంటి ఫలితం?
వారి ప్రభువు నాకంటే ఎక్కువగా వాడబడుతున్నప్పుడు, వారు ఎక్కువగా కనబడుతున్నప్పుడు, వారు ఎక్కువగా ఘనత పొందుతున్నప్పుడు, అంతకుముందేమో నేను ఆ ప్రాధాన్యతలో నేను ఉన్నాను. అందరూ అంటున్నారు, అబ్బా ప్రసాద్ ఎంతో వాక్యం భారీ చెప్తాడు అబ్బా అన్న మనుషులు పోయి, ఇప్పుడు అసలు ఎవరన్నా నా పేరైతే అన్న చెప్పేదేముంది, ఫలానా ఎంత చక్కగా వాక్యం చెప్తాడు అని అంటా ఉంటే, అప్పుడు నా హృదయంలో నేనేం చేయాలంట? సంతోషపడాలంట. నొచ్చుకోవడం కాదు. వరే వీడెప్పుడు పక్కకు పోతాడా, మళ్ళా నేను ఎప్పుడు ముందుకు వస్తాను అనుకోకూడదు. ఏమనుకోవాలి నేను? ఎందుకు ఎట్లా వస్తుంది సంతోషం నాకు? అంతకుముందు ఘనత పొంది ఉన్నటువంటి వాడను, ఇప్పుడు నాకంటే వెనకాల ఉన్నవాడు, నాకంటే అనుభవం లేనివాడు, నాకంటే ఎక్కువ పేరు పొందుతూ ఉంటే ఎట్లా సంతోషం వస్తుంది? ఒకే కారణం, నా ప్రభువు నామం మహింపరచబడుతుంది కదా. నా వల్ల ఇంత మహింపరచబడింది ఉదాహరణ అంటున్నాను. అయితే నా సౌందర్యం వల్ల ఇంకా మహింపరచబడుతున్నప్పుడు నాకు కావాల్సిందంటే నా ప్రభువు నామం మహిమపరచబడటమే. ఇది అభ్యాసం ఉండాలి. ఈ హృదయం అనేది ప్రభువు నీలో నాలో చూడాలని కోరుతున్నాడు ప్రభా. అందుకని నేను వాక్యంలో ప్రభు చెబుతూ, ఆ క్రమంలో చెబుతూ చూడండి. మళ్ళీ తిరిగి ఇదే భాగానికి వస్తాం. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 42వ వచనం. పైన ఈ సందర్భమే 40వ వచనం ఏమన్నాడు? మనకు విరోధి కానివాడు మన పక్షం ఉన్నవాడని చెప్తూ 42వ వచనంలో చదవండి. 9వ అధ్యాయం మార్కు 42వ వచనం. 42వ వచనం బ్రదర్. నా యందు విశ్వాసముంచు. ఎవరు? చిన్నవాడు, అనుభవం లేనివాడు, నిన్నగాక మొన్న రక్షణ పొందినవాడు, నేను ఎప్పటి నుండో ఉన్నవాడను. నా అనుభవం ముందు, నా సీనియారిటీ ముందు వీడు పిల్లాడు, విచ్ఛేదకనవాడు, వీడు చిన్నవాడు. దేని వాక్యంలో ప్రభావం ఉన్నట్టు చిన్నవాడంటే అర్థం ఏంటి? వయసులో చిన్నని కాదు ఇక్కడ అర్థం. నా దృష్టికి హీనమైన వాడు కనబడుతున్నాడా? వానికి ఏం తెలుసు? మాట్లాడటం చేత కాదు, సరిగా విషయం పరిజ్ఞానం లేదు, చెప్పే విధానం తెలియదు, మనకేం తెలుసు? చిన్నోడే. దేని వాక్యంలో రాయబడతా ఉంది. అందుకని కింద అన్నాడు, చిన్నవారిలో ఒకని అభ్యంతరం. ఏంటయ్యా అభ్యంతరం? వాడు నాకనే చిన్నోడు కాబట్టి వాడు నా దగ్గర రానియను. ఎందుకు రానియను? నేనేంది వాడితో కలిసి పనిచేస్తాను. నేను వాని దగ్గరికి పోను, వాడు నా దగ్గర కూడా రాని. నేను ఎందుకు రానిను? నేనేంది? వాడు చిన్నోడు, పిల్లోడు. మోషే ఏమన్నాడు? యెహోవా ప్రజలు అందరూ కూడా కొంచెం ఎదగాలని అనలే, ప్రవక్తలని అన్నాడు. మరి ఈయన కూడా మోషే ప్రవక్త. ఆ పేరు ప్రవక్త అనే పేరు వాళ్ళకి వర్తిస్తుంది. బైబిల్లో సామాన్యులు ఎవరికి వర్తింపని అంత ప్రభావవంతమైన పేరును, అంటే తన హృదయం చూడండి, మోషే హృదయం ఎట్లా ఉందో దేవుని యొక్క పరిచర్యలో, యోహాను యొక్క జీవితంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాము. కనుక ప్రభు యోహానుకు నేర్పించినటువంటి పాఠం. కాబట్టి దీని వాక్యంలో మొట్టమొదటిగా ప్రభుని మనము సమీపస్తులుగా ఉండేవారుగా ఉండాలా. రెండవదిగా ప్రభు చేత ప్రేమించబడేటువంటి వారుగా ఉండాలా. దేని వాక్యంలో మూడవదిగా అన్ని పరిస్థితుల్లో ప్రభుని సమీపంగా వెంబడించి బాధ్యత గలవారుగా ప్రభు ఎదుట, ఆయన ఇంటిలో, ఆయన పరిచర్లో మనం ఉండవలసిన వారుగా ఉంటున్నాం. నాలుగవదిగా దేవుని యొక్క వాక్యంలో కానీ నేను ప్రభుని సేవించడంలో భాగముగా, నేను ప్రభుని ప్రేమించడంలో భాగంగా నా సహోదరుడు, నా సహోదరి నాకంటే యోగ్యంగా, ఘనముగా వెనకాల ఉన్నటువంటి ఆ మనుషుడు తను సిద్ధపరచబడి నాతో పాటు వచ్చి నాకంటే ముందు వెళ్ళి నాకంటే ఘనంగా నా ప్రభు కొరకు వాడబడాలా అనేటువంటి హృదయము నేను కలిగి ఉండవలసిన వాడను. ఇది దేని వాక్యంలో 4వ తలంపుగా మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. దేని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు కాబట్టి ఆ క్రమములోనే దేవుడు అలాగ కలిసి పని చేయాలనేటువంటి క్రమములోనే అదే నియమము అపోస్తుల కార్యాల్లో మనం కొనసాగింపుగా చూడగలుగుతాం. అదే నియమం చూడగలుగుతాం. ఎక్కడ మరి ఎవరు పరిచయం చేసినారు? పేతురు యోహాను. అంటే అర్థం ఏంటి? అంటే పేతురుతోనే చేస్తాను అని కాదు ఇక్కడ అర్థం. అంటే క్రొత్త నిబంధనలో యోహానును పరిచర్యలో పేతురుతో కలిపి వెళ్ళినాడు కాబట్టి కలిసి పని చేయటం యొక్క నియమం యొక్క ముద్రయే మనకు అపోస్తుల కార్యాల్లో కనబడేటువంటి పేతురు యోహానుల యొక్క జంట.
కాబట్టి దేని యొక్క ప్రజలంగా ఈ యొక్క యోహాను 4వ సంగతి ఇది భాగంలో మనం ఏం చూస్తున్నామంటే దేవుని యొక్క పరిచర్యలో కాబట్టి ఇతరులను ప్రోత్సహించడం, ఇతరులు మనకంటే ఎక్కువ ప్రభువుని పరిచర్యగా ఆశపెట్టడం, ప్రార్థించడం, సిద్ధపరచడం ఒక భాగం అయితే దేవుని పరిచర్యలో ఏం భాగం? కలిసి పని చేయటం అనేటువంటి ప్రాముఖ్యమైన భాగం. కానీ పేతురుతో కలిసి తను పరిచర్య చేస్తూ వచ్చినాడు. మరి ఇదేన వాక్యంలో చూస్తే దాంట్లో భాగముగా పేతురు యోహానులు ఎక్కడ పంపించబడ్డారు? వాళ్ళిద్దరు కూడా మరి యొక్క సమరయ ప్రాంతానికి పంపించబడ్డాడు. సమరయ ప్రాంతానికి ఎవరిని పంపించినారు? అపోస్తలులు పేతురు యోహానులు ఇద్దరిని పంపించినారు. ఎందుకోసం పంపించినారు? సమరయ ప్రాంతంలో సంఘం కట్టబడింది. ఎవరు కట్టారు సంఘము? ఫిలిప్పు సంఘం కట్టాడు. ఫిలిప్పు పరిచర్య చేశాడు, సువార్త ప్రకటించాడు, ప్రయాసపడ్డాడు, సంఘాన్ని కట్టాడు. దీనికి అపోస్తలులకు సంబంధం లేదు. వాళ్ళేం ప్రయాసపడలా, వాళ్ళేం కష్టపడలా. ఇది ఫిలిప్పు పరిచర్య. ఫిలిప్పు తన సొంతంగా తన ప్రార్థన, తన ప్రయాస, తన త్యాగాన్ని బట్టి అక్కడ సంఘం ఏర్పరచబడింది. ఏర్పరచబడిన వాడు ఏం చేయాలా? ఇది నా సంఘము, ఇది నా పరిచర్య, దేవుడు నాకు ఇచ్చాడు, నన్ను వాడుకోవాలనుకోవాలా. ఏం చేసినాడు ఈ మనుషుడు? అపోస్తలులు కబురు పంపించినాడు. అపోస్తలులు కబురు పంచి, అన్న ఈయన నేను పరిచర్య చేశాను, కొంతమంది రక్షణ పొందారు, సంఘంగా కూడుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, దయచేసి ఏమన్నా పంపించండి అని కబురు పెట్టినాడు. ఎందుకు పెట్టాలా కబురు? ఎందుకు పెట్టాలి చెప్పండి? సహవాసం కొరకాయ. అది ఈ పరిచర్య నాది, నాకు అనుకూలంగా, నా ఇష్టంగా నేను చేసుకోవడం కాదు. దేవుని పని, దేవుని పరిచర్య ఒకటి, ఇతరులను ప్రోత్సహించి సిద్ధపరచడము. దేవుని యొక్క పరిచర్య అంటే అర్థం ఏంటి? ఇతరులతో కలిసి పని చేయటం. దేవుని పరిచర్య అంటే అర్థం ఏంటి? సహవాసంలో నిల్చుని పరిచర్య చేయటం. అరకు వ్యాలీలో కూడా అదే కదా మనం చూస్తూ వచ్చినాం. జెస్సీ గారు, అబ్రహాం గారు, రూబేన్ గారు పరిచర్య చేసే దినాలలో వారి నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నానండి, తప్పండి తర్వాత నాకు చెప్పండి అన్న, ఇది మీ తప్పు, మీ అది కరెక్ట్ కాదని. నేను విన్న దాని ప్రకారం వాళ్ళు ప్రయాసపడ్డారు. వారు సమకూర్చిన ఆత్మలు, వారు కట్టిన సంఘం, వారు కట్టిన బ్రాంచెస్, వాక్యం చెప్పడం చేత కదా, వారు చక్కగా ప్రజలను సమకూర్చి మరి దేవుని ప్రజలకు అవసరమైనటువంటి ఆయా రకాలైన సదుపాయాలు చేసి ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టి కొంత డబ్బును వారు దేవుని ఎప్పటికైనా అవసరం ఉంటున్నట్టుగా కొంత డబ్బును మరి కూడబెట్టి వాక్యం చెప్పడం చేత కాదా? సంఘం నడిపించడం చేత కాదా? వారం ఎందుకు మరి విశాఖపట్నం నుంచి శాలేం నుంచి రావాలా? ఏమి వాళ్ళు వచ్చే రాగానే ఇక్కడ విశ్వాసంలో ఆత్మీయంగా అభివృద్ధి పొందిపోయి వీళ్ళు చెప్తే అభివృద్ధి పొందరా? ఏమి? సహవాసము కొరకైన నియమం అది. వారం వచ్చేవాళ్ళని చెప్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. జనరల్గా బ్రాంచెస్లో ఎప్పుడో నెలకు ఒకసారి పిలుచుకుంటుంటారు. అంటే ఎవరు లేకపోతే వారం వస్తారు. బాధ్యత సహోదరులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఏం కారణం? కాబట్టి దేని వాక్యంలో పేతురు యోహానులు సమరయ ప్రాంతానికి వెళ్ళినారు. సమరయలు అంటే అర్థం ఏంటి? వాళ్ళు యూదులతో సహవాసం చేయని వారు. అయినా కూడా వారి మధ్యలో సేవ జరిగితే, సంఘం కట్టబడితే వారి ఎద్దకు వెళ్ళి వీరు ఏం చేస్తారు? పరిచర్య చేస్తూ వచ్చినారు. రండి దేని వాక్యంలో అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 8వ అధ్యాయం 14వ వచనం. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించని విని అంటే అర్థం ఏంటి? వాళ్ళు తెలిసి పరిగెత్తుకుని రావడం కాదు, వాళ్ళకి తెలపబడింది. అది వారికి వినబడింది అంటే అర్థం ఏంటి? వారి కబురు వెళ్ళింది అనమాట. విని ఏం చేస్తారంట? వారి ఎవరు సేవ చేస్తున్నారు అక్కడ? 5వ వచనం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి ప్రకటించుచుండెను. కాబట్టి దేని ఒక వాక్యంలో ఫిలిప్పు పరిచర్య చేసినాడు. ఒకవేళ వాళ్ళు వీలు వచ్చినప్పుడు ఏం చెప్పాలి? ఫిలిప్పు మీకేం సంబంధం? మీరేమి ఇక్కడ ప్రయాసపడినారా? ఇక్కడ కష్టపడ్డారా? ఈ ఆత్మ సంపాదించినారా? మేము ప్రయాసపడినాము అనంటే ఏమన్నా వాళ్ళు ఏం చేస్తారు? దేని వాక్యంలో ఇక పేతురు యోహానుల విషయం మనం చూస్తూ వచ్చినప్పుడు కానీ సహవాసం కొరకై వారు నేర్పించబడి కొరకే అక్కడికి వచ్చినారు, పంపించబడ్డారు. వాళ్ళకి నేర్పించినారు. ఏం నేర్పించినారు? ఈ క్రమంలో మనం ఉండాలా, ఒకరికి ఒకరు లోబడి ఉండాలా. కానీ ఏదైనా సరే ఏమి చేయాలా, ఏమి చేయకూడదు, కాబట్టి సహవాసంలో నేర్పించబడాలా.
బహుశా నేను అనుకుంటాను, అన్నోళ్ళకి ఏదైనా తలంపు వస్తే మరి అక్కడ వైజాగ్ వచ్చిన వాళ్ళతో చెప్పుండేవాళ్ళు, ఇట్లా చేయాలనుకుంటున్నాను చెప్పుండేవాళ్ళు. అది సమ్మతం అయితే సంతోషంగా చేయండి చెప్తే చెప్పుండి ఉండొచ్చు. లేదు ఇంక దీనికి ఇట్లా చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చి ఉండొచ్చు. ఖచ్చితంగా సలహా తీసుకుని ఉండొచ్చు. అప్పగించుకోవటం అది. ఎవరు బలవంతంగా మనమే పెత్తనాలు చేయరు. మనల్ని మనం అప్పగించుకోవటం దేని కొరకాయి? దేని వాక్యానికి, సహవాసానికి అప్పగించుకోవటం. దేని ఒక వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడతాం. అందుకనే మరి ఈ పేతురు ఏమో, పౌలేమో ఎవరికి సువార్త ప్రకటిస్తూ వచ్చినారు చెప్పండి? మీకు తెలుసు, చెప్పండి. పౌలు అన్ని జనులకు సువార్త. ఈ పేతురు, యోహాన్లు ఎవరికి సువార్త ప్రకటించినారు? యూదులకి ప్రకటించినారు కదా. ఇప్పుడు వాళ్ళ పరిచర్య, పౌలు బర్నబా వాళ్ళ పరిచర్య వేరు. వాళ్ళు అన్ని జనులు ప్రకటించుకున్నారు. వీళ్ళ పరిచర్య, వీళ్ళు యూదులకి చేసుకున్న పరిచర్య. అసలు యూదులకి అన్ని జనులకు పడదు. యూదులు అన్ని జనులు సహవాసం చేయరు. ఇప్పుడు వాళ్ళది పరిచర్య, ఇది పరిచర్య. అయితే వాళ్ళ పరిచర్య వాళ్ళది, వీళ్ళ పరిచర్య వీళ్ళది. పౌలుతో ఏం చెప్పాలా? మీ పరిచర్య మీది, మా పరిచర్య మాది. నువ్వు అన్ని జనులు సువార్త చేస్తున్నావు, చేసుకోబోదు. నేను నియమించినాడు, ఆ పరిచర్య చేసుకో. నన్ను యూదుల కోసం నియమించినాడు, దేవుడు అందుకోసం అభిషేకించినాడు, దానికి సామర్థ్యం మాకు ఇచ్చినాడు. మేము మా పరిచర్య, మీ పరిచర్య మీరు చూసుకోండి, మా పరిచర్య మేము చూసుకుంటామన్నారా వాళ్ళు? ఏం చేసినారంట? దేవుని ఒక వాక్యంలో గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులగుటకు పేతురునకు సామర్థ్యం కలిగిస్తున్న దేవుడే అన్ని జనులకు అపోస్తులగుటకు నాకును సామర్థ్యం కలిగిస్తుందని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేపా, యోహాను వారు నాకు కనుగొని. కాబట్టి వీళ్ళకి తెలిసింది, యాకోబు, యోహాను, పేతురు తెలిసింది. పౌలు బర్నబాగా అన్యజనులు పరిచయం చేస్తానని తెలిసింది. వాళ్ళకి అలాంటి ఆ విషయంలో దేవుడు వాళ్ళకి కృపిస్తున్నాడని తెలిసింది. వాళ్ళు దానికి తగిన సామర్థ్యం ప్రభావం అనుగ్రహించాలని తెలిసింది. తెలిస్తే ఏమైంది? వాళ్ళ పరిచయం వాళ్ళది, మన పరిచయం మంది కదా. మేము యూదులకు కదా, వాళ్ళ అనుజనులకు కదా అనుకున్నారా? చదవండి తర్వాత. కాబట్టి వాస్తవమే, మీరేమో అనుజనులకు అపోస్తులుగా ఉండండి, మేమేమో యూదులకు అపోస్తులుగా ఉంటాం అని చెప్పి ఏం చేయాలి? ఇంకా వాళ్ళు వేరు కదా, వీళ్ళు వేరు కదా. వాళ్ళతో వీళ్ళకి ఏం సంబంధం ఉంటుంది? చదవండి తర్వాత. తమతో ఏమైనారు చెప్పండి? పాలివారైనారు. అది మీరు అన్ని జనుల్లో పరిచయం చేసేంత మాత్రం మీరు వేరు కాదు, మీ పరిచయం వేరు కాదు. మీరు యూదుల మధ్య మేము చేసేంత మాత్రం మా పరిచయం వేరు కాదు. మేము మీతో, మీరు మాతో ఏమంట చెప్పండి? పాలివారము. అది మా పరిచయంలో మీకు భాగం ఉంది, మీ పరిచయంలో మాకు భాగం ఉంది. అది సహవాసం అంటే. దాని కొరకైన నియమం. ఆ పునాది మీద హెర్మోన్లో పరిచర్య జరిగించబడింది. ఆ పునాది మీద దేవుని సేవకుల ద్వారా సేవకులు ప్రార్థనాపూర్వకంగా పంపించబడ్డారు. ఏం లేక సంఘాలు లేకనా అరకు వేలకి సంఘాన్ని పంపించబడింది. ఆ పునాది మీద ఉన్నారని, ఆ దర్శనంలో ఉన్నారని, ఆ ప్రత్యక్షతలో ఇక్కడ పరిచయం జరుగుతుందని సేవకులు మన మధ్యకు పంపించబడతా వస్తున్నారు. కానీ ఏంటంటే పాలివారము అని చెప్పి అర్థం కావాలి అందరికీ. అర్థం కావాలి. ఏం చేశారంటే చదవండి. గుర్తులు చూపించినారు. ఇదిగో ఇది గుర్తు. ఏంటో గుర్తు? వాళ్ళు సువాద పెట్టుకుంటే వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు సువాద పెట్టారు వాళ్ళు వెళ్తున్నారు. గుర్తులు కనబడుతున్నాయి. వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటే వీళ్ళు అడగబోతున్నారు, వాళ్ళ మీటింగ్స్ పెట్టి వీళ్ళంతా కలిసి ఆడకపోతున్నారు. ఇక్కడ సేవకులు ప్రార్థన ప్రచారం అంటే అందరు కలిసి ఆడకపోతున్నారు, ఇంకొంచెం అందరు కలిసి ఆడకపోతున్నారు. ఇవన్నీ గుర్తులు, సూచనలు. మేము వేరు, మీరు వేరు కాదు. సహవాసము, దైవ క్రమం, దైవ నియమంలో మనము కలిసి ఉన్నామంటానికి గుర్తులు. పరిచర్యలు వేరు, సంఘాలు వేరు. ఏ సంఘానికి ఆ విశ్వాసాలు వేరు, కట్టడాలు వేరు, స్థలాలు వేరు. ఏ సంఘానికి కూడా సేవకుడు వేరు. అయితే వీరికి వారికి సంబంధం లేక కాదు, వారు అందరూ ఒకటే, ఒకే క్రమం, ఒకే సహవాసం. దానికి గుర్తులు కనబడుతున్నాయి. ఏం చేశారంటే గుర్తుగా కుడి చేయి ఇచ్చారు. కుడి చేయంటే అర్థం ఏంటి? షేక్ హ్యాండ్ ఇచ్చారని కాదు, సపోర్ట్ ఇచ్చినారు. ఎస్ అన్నా, ఎప్పుడైనా అవసరమే చెప్పండి, మేము వస్తాం. మా దగ్గర మా సువార్త ఉంటే దయచేసి మా దగ్గర రండి, సహాయం చేయండి. ప్రోత్సాహం, ఒకరినొకరు ప్రోత్సాహం. మనం వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించాలా, కుడి చెయ్యవాలా, వాళ్ళ నుంచి మనల్ని ప్రోత్సహించాలా. దైవ క్రమం. పాత నిబంధనలో ప్రభువు నేర్పించిన ఆ నియమంలో యోహాను పరిచర్య చేస్తాడు. ఎన్ని సంగతులు చూసాను చెప్పండి? 4 సంగతులు. మొట్టమొదటిది
ప్రభువుకు సమీపంగా ఉండాలా. రెండవది ప్రభు చేత ప్రేమించబడే వారికి ఉండాలా. మూడవది అన్ని పరిస్థితుల్లో ప్రభువుకు అనుకూలంగా అందుబాటులో సమీపంగా ఉండి ఆయా పరిచర్యలో బాధ్యతగా ప్రభువు మహింపచ్చే వారికి ఉండాలా. నాలుగవది మనకంటే మన దృష్టికి చిన్నవారు, మనకంటే బలహీనలు కనబడేవారు అయినా కూడా వారిని దేవుని పనిలో పరిచర్యలో మనతోని తీసుకొచ్చి వారికి నేర్పించి వారిని సిద్ధపరిచి వారిని ముందు పెట్టి వారిని ప్రోత్సహించి అవసరమైతే వెనకాలండి దేవుని మహిమ కొరకే ప్రాగులాడటం నాలుగవది. మూడవది నాలుగవదిగా మనం జ్ఞాపం చేయబడేటువంటిది కానీ కలిసి పరిచర్య చేయటం. దేవుని నామం మహిమపరచబడితే చాలా అనుకోవటం. అందుకని వాక్యంలో అందుకని మరి సహవాసంలో నిలిచి పరిచర్య చేయటం, ఇది సహవాసం అంటే. ఊరికి అపోసల బోధ సహవాసం అంటే ఏంటి? సహవాసం అని ఎవరి ద్వారా అయితే దాన్ని ఇండిపెండెంట్ సేవ అంటారు. వాళ్ళతో మాకు సంబంధం లే, మాతో వాళ్ళ సంబంధం లే, వాళ్ళు ఏమైనా సువార్త చేసినారా, ఆత్మ సంపాదించినారా, మేమే మా జేబులో మా మా మామగారు ఆస్తి మా తండ్రి ఆస్తి అంతా పెట్టి మేము ఇక్కడ అంతా ఇది చేసినాము అని అంటే దాని సహవాసం అని, దాన్ని ఇండిపెండెంట్ పరిచర్య అంటారు. నేను వాటిలో ఒక చిన్న మాట ఉంది, ఏముంది? స్వేచ్ఛానుసారుడు తండ్రికి సామెతలు చూడండి, ఆ చిన్న మాట నేను చూపిస్తాను. సామెత గ్రంథం 'అటువాడు లెస్సైన జ్ఞానం నాకు విరోధి' అని రాయబడి నేను చూపిస్తాను వచనము. సామెత గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం అందరు కలిసి చూద్దామండి. వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు వేరుండవాడు. నేను ఎవరితో గలవను, నాతో ఎవరు గలవడానికి లేదు. మా సంఘం ఇది. ఆ సేవకుడు ఇక్కడ ఏం సంబంధం, మా సేవకుడితో వాళ్ళకే సంబంధం. వేరుగా ఉండాలా, ప్రత్యేకంగా ఉండాలా, మా సంఘం వరకు మేము ఉండాలా. వేరుగా ఉండేవాడు ఏం రాయబడుతుంది చెప్పండి? అంటే స్వేచ్ఛంగా అంటే నా ఇష్టంగా నేను తెచ్చుకుంటాను. సహవాసులు ఉంటే తప్పని చెప్తారు కదా, ఇట్లా చేయాలా అని చెప్తారు కదా, ఇట్లా చేయకూడదని చెప్తారు కదా. కాబట్టి ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఎవరు నన్ను ఏమంటానికి లేదు, ఇది తప్పని ఎవరు నాకు చెప్పడానికి లేదు. అట్లా ఉండాలంటే ఏం చేయాలా? ఇండిపెండెంట్గా ఉంటే నా జోలు ఎవరు వస్తారు చెప్పండి? హ్యాపీగా స్వేచ్ఛగా. అంటే స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి? సేవే, మళ్ళీ కాదని చెప్పలే. నాకు బుద్ధి పుట్టినట్లుగా, నాకు అనుకూలంగా, నాకు నచ్చినట్లుగా నేను చేసుకోవడానికి నా మంచి అవకాశం. అలా చేసుకోవాలనుకున్న వాడే ఎలా ఉండాలనుకుంటాడంటే చెప్పండి? వేరుగా ఉండాలనుకుంటాడు. ఎవరితో కలవకూడదు అనుకుంటాడు, ఎవరు నాతో కలవకూడదు. ఎందుకంటే కలిస్తే ఇవన్నీ చెప్తారు కదా, ఇట్లా ఇది తప్పు, ఇది క్రమం కాదు, ఇది అట్లా సేవకులు మనకు అట్లా నేర్పని చెప్తారు కదా. అందుకు కింద రాయనిది అట్టి వాడు లెస్సైన జ్ఞానమునకు అంటే ఏం నేర్పించబడలేము. దాని ఒక వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడేటువంటిది కనుక యోహాను యొక్క పరిచర్య. అందుకని యోహానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక ప్రాముఖ్యమైన ఆధిక్యత ఏంటంటే, అంటే యాకోబు యోహానులకి ఒక పోలిక అనొచ్చు, ఎట్లా అనుకోవాలో తెలియదు. మొట్టమొదటి అత్తసాక్షి అపోస్తుల్లో యాకోబు అయితే చిట్ట చివరి అత్తసాక్షి యోహాను, చిట్ట చివరి అత్తసాక్షి. కాబట్టి ఈ యొక్క యోహాను ప్రభువుకు ఎంతో మరి సేవ చేస్తూ వచ్చినాడు. సేవ చేస్తూ ఉన్నప్పుడు తామిదియోస్ అనేటువంటి చక్రవర్తి చెరపట్టి రోమా తీసుకొని వచ్చి మరి అక్కడ ఏం చేస్తున్నారంటే యోహానుకు కఠినమైన శిక్ష వేస్తున్నారు. వేడి మసిలేటువంటి నూనెలో వేసేసినారు. నూనెలో వేసి ఇంకో పక్కన లాగి అవతల వేసినారు. చచ్చిపోయినాడు అనుకున్నారు, కానీ చనిపోలే, ఏ హాని జరగకపోతే ఏం చేసినారు? పద్మాసు ద్వీపానికి పంపించేస్తున్నారు. అక్కడ ఒక గుహలో బంధించేస్తున్నారు. ఎందుకట్లా బంధించినారంటే అంటే ఇక్కడ చంపేయచ్చు, రంపాలతో కోసేయచ్చు, లేదంటే ఖడ్గంతో సంహరించవచ్చు, ఈ సింహం బోన్లు వేసి రకరకాలు చంపేయచ్చు. అంటే ఆ చక్రవర్తి యొక్క ఆశ ఏంటంటే ఇంకా దీనికంటే కఠినమైన శిక్ష వేయాలి. అది అందుకని నూనె సాగపోతే ఇంకో రకంగా చంపేసేయచ్చు, అట్ట చంపేయకూడదు, కఠినంగా. ఎవరి లేని చోట్ల, ఒక్క నరుడు అనే మాట లేని చోట్ల బంధించేస్తే ఒంటరిగా ఉండి కుమిలి సావాలా. కఠినమైన శిక్షలో భాగంగా పద్మాసు ద్వీపానికి వెళ్ళినాడు. ఈ మనుషుడు పద్మాసు ద్వీపానికి పోయిన తర్వాత అంత శ్రమలో నూనెలు వేసి ఒళ్ళంతా గాయాలు అయిపోయినాయి. బంధించేసి ఒక గుహలో పడేసినారు.
పడేస్తే ముక్కుతా మూలుగుతా, ప్రభా ఇంక నేను ఎట్లా చనిపోవాల్సిందే ప్రభా, ఇంక ఈ బాధల్ని పడలేకపోతున్నా, ప్రాణం తీసుకోమని ప్రార్థన చేసుకోవాల్సిన మనుషుడు ఆడకపోయిన తర్వాత రోజులు లెక్కేసుకుంటున్నాడు. ఏం లెక్కేసుకున్నాడు చెప్పండి? అది నూనెలో తీసేసి బయటపడేసినారు. ఉదాహరణకు చెప్తున్నానండి, నాకు అంత కరెక్ట్ జనరల్ అర్థం అవడానికి. బుధవారం తీసుకెళ్ళి పద్మాస దీపంలో పడేసినారు అనుకుంటున్నాడు. ఆడ క్యాలెండర్లు ఉంటారా, మనుషులు ఉంటారు. ఇది ఒకసారి చిన్నప్పుడు డేట్లు మర్చిపోయేది, మేము కూడా వారాలు మర్చిపోయేది, వాళ్ళని అడిగేది. ఇప్పుడంటే వచ్చాను అనుకోండి. ఇప్పుడు ఎట్లాగా లెక్క వేసుకుంటున్నాడు. ఈరోజు మంగళవారం పద్మాస దీపంలో వేసిన ఎవ్వరు లేరు. రాత్రి అయిపోయింది, తెల్లారితే బుధవారం. తెల్లారి లేచినాడు, తెల్లారింది ప్రభా బుధవారం. మళ్ళా రాత్రి క్యాలెండర్ ఏం ఆ రోజులతో ముఖ్యం. సత్యవాడికి ఏ రోజు అయితే ఏమి, అది ఏ వారం అయితే ఏమి, ప్రభు దినం రాబోతా ఉంది. నా ప్రభు దినం రాబోతా ఉంది. నా ప్రభుని అంటే మిగతా ప్రార్థించిన ఆరాధిస్తాడు. ఆ దినము ప్రత్యేకంగా నా ప్రభు సన్నిధి అనిపించిన దినం. ఎన్నో ఆదివారాల దేవుని ప్రజలతో కలిసి సహవాసం అనిపించిన దినం. అదే సన్నిధి, అదే సహవాసం, అదే సంతోషం. మందిరం లేకపోయినా, విశ్వాసం లేకపోయినా, ఎవ్వరు లేకపోయినా, నా ప్రభు దినాన నా ప్రభు సన్నిధిని అదే సంతోషాన్ని అనిపించాలా, దాని కొరకు లెక్కలేసుకుంటా ఉన్నాడు. అని వచ్చింది, శనివారం వచ్చింది. ప్రభా తెల్లారి నా ప్రభు దినం కదా. ఎవరున్నారు? పులిపీటు ఉందా? సేవకులు ఉన్నారా? మైక్ ఉన్నాయా? వర్తమానికులు ఉన్నారా? వాయిద్యాలు ఉన్నాయా? పాటలు ఉన్నాయా? విశ్వాసులు ఉన్నారా? సంతోషంతో నింపబడిపోయింది. ఎవరు లేరు. ఎవరున్నారు? నా ప్రభు ఉన్నాడు. నా ప్రభు దినం, నా ప్రభు ఉన్నాడు. ఇంకేం కావాలి నాకు? వర్తమానం చెప్పేవాళ్ళు లేకపోతే ఏమి, చుట్టూ మంచిగా చాపలు లేకపోతే ఏమి, లేదంటే మనుషులు లేకపోతే ఏమి, నా ప్రభు ఉన్నాడు. చక్కగా లెక్కలేసు ప్రభు దినాన. ఈయన చింత అంతా ఏంటి, ఈయన బాధ అంతా ఏంటి, అరే నాకు ఇంత బాధ వచ్చింది అని కాదు. అయ్యో ఈ విధంగా అనేకులు చంపబడుతున్నారే, అయినా కూడా తెగించి ప్రభు కొరకు మరి వైరాగ్యం కలిగి కొంతమంది ప్రభువుని ఎరుగుతున్నారు, రక్షణ పొందుతున్నారు. అయితే చాలామంది వెనకదీస్తూ ఉన్నారు ఈ బాధలు చూడలేక. ఇట్లా వెనకదీసి చివరికి దేవుని ప్రజలు లేకుండా పోతారేమో కదా, దేవుని సంఘం మేలు లేకుండా పోతుందేమో కదా. ప్రభు ఏమన్నాడు? ఈ పేతురు ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతానని చెప్పినాడే. ఇదే చింత, ఇదే వ్యాకులత. అరే తన గాయాలున్నాయే, ఒంటరిగా ఉన్నానే, నాకు నానేవాళ్ళు లేరే, మంచిలు ఇచ్చేవాళ్ళు లేరే, భోజనం పెట్టేవాళ్ళు లేరే, ఈ చింత లేదు. దేవుని సంఘాలు ఎట్లా, దేవుని ప్రజలు ఎట్లయిపోతారు, ఏమైపోతారు? అందుకనే ప్రభు మరి పద్మాసు ద్వీపములో ప్రభు తనతో మాట్లాడినాడు. తను మన ప్రయాణ గ్రంథం జోలిపోం కానీ, అయితే ప్రభు ఏం చూపించినాడు? 7 నక్షత్రములు తన చేతిలో ఉన్నాయి. 7 నక్షత్రాలు దేని గుర్తుగా ఉన్నాయి? సంఘాలు. ఏం బాధపడ మాకు. ఎంత బాహ్యానికి దేవుని పరిచయం అంతా డిస్టర్బ్ అయిపోతుంటే కనపడినా కూడా, ఎవ్వరు ప్రభువుని ఎరగడానికి అనుకూల పరిస్థితులు లేకపోయినా కూడా, ఎరిగిన వారు కూడా పరిస్థితులను బట్టి వెనుకంజ, ఆ శ్రమలు తట్టుకోలేక వెనుకంజ వేసినా కూడా, నేను వాక్యంలో ఏం బాధ, దేవుని నా చేతిలో పెట్టుకున్నాను. నేను వాక్యం రండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు, కాబట్టి ప్రభు దినం ఎట్లా తెలుసు? కాబట్టి ఎట్లా తెలుసు? లెక్కలేసుకున్నాడు. ఎప్పుడు వస్తుందో నా ప్రభు దినం, నా ప్రభుని ఆరాధించే దినం. మనకి అట్లానా? మనకు కొంచెం జ్వరం వస్తే చాలు, 100 బంధువులు వస్తే చాలు, దేవుని మనల్ని ఎక్కొట్టడానికి 1,00,000 కారణాలు. ఎంత బుద్ధిహీనత తలంపు ఏంటంటే, ఏదైనా వాక్యంలో ఎన్నోసార్లు మనకు స్వామికారం స్వకార్యం అన్నీ ప్రభుదినం. తప్పదు, ఒకసారి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ప్రభుదినం పోగొట్టుకోకుండా ఉండేట్టు చూసుకోవాలా. ఆ స్థలంలో వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది అత్యవసరంగా, అక్కడ మందిరానికి ఆరాధన పోగొట్టుకోకుండా ఉండేట్టు చూసుకోవాలా. ప్రభుదినం చాలామంది దేవుని పిల్లలకి ఎట్లా అలవాటు అంటే, పనులు ఉన్నప్పుడు రాకపోయినా పర్వాలేదు, పనులు లేనప్పుడు వస్తే సరిపోతుంది అన్నట్లుగా ఉంటుంది. చాలా తప్పది. నేను ఒకరి తలంపు ఏంటంటే, యోహాను ప్రభు కొరకై తన సాక్షిగా చేయబడినాడు. ఆ తర్వాత మరి కొంతకాలం తర్వాత నిర్వావిన్ అనేటువంటి ఒక చక్రవర్తి తను అక్కడి నుంచి విడిపించినాడు. తర్వాత ఎఫ్ఎస్సిలో తన జీవితకాలం అంతా తను ఉన్నాడు. అక్కడ మరియని ఎంతో ప్రేమగా చూసుకున్నట్లుగా చరిత్రకాలు రాస్తూ వచ్చినారు. తర్వాత మరి అనేక సంఘాల్లో పరిచర్య చేసి దాదాపు 100 సంవత్సరాల పైన బ్రతికి ప్రభు కొరకు తను సాక్షిగా తను మరణించినట్లుగా యోహాను గురించి మనం చూడవుతున్నాం. చివరి దినాల్లో అలాంటి అనుభవంలోనికి నేను రాగనట్లుగా తన కృపను ప్రభు మనకు అనుగ్రహించట్లు ప్రభు వైపు మనము చూస్తాం.